ఐఏఎస్ ఆఫీసర్లు సమాజంలో అందరికంటే గొప్ప మేధావులు అని ఎప్పుడు భావించారు. అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ నాకు ఆయన అడుగుతా. అదే మీ గొప్పతనం. ఇది $1 మిలియన్ క్వశ్చన్. మీరు చాలా అసాధ్యమైన విషయాన్ని చాలా సులువుగా చెప్పారు సార్. మమ్మల్ని ఊహల్లోకి తీసుకుపోతున్నారు సార్ మీరు. తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మనం ఈ మధ్య ప్రముఖ వ్యక్తులతో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనకు అనేక విషయాల మీద మనల్ని ఎన్లైటన్ చేయడానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి మనతోటి ఉన్నారు. వారు అటు ప్రభుత్వంలో ఇటు ధార్మిక వ్యవస్థలో రెండిట్లో తనదైన ముద్రను వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. వారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్. నమస్కారం అండి. నమస్కారం మదన్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. చాలా సంతోషం సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ సార్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మీకు తెలిసినటువంటివి. మీరు అటు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు, ఇటు ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. మీరు అందరికంటే ఎక్కువగా ప్రజల్ని ఎన్లైటన్ చేయగలరు అనుకుంటున్నాను సార్. ఎందుకనంటే ఇప్పుడు మనది ధర్మనిరపేక్ష రాజ్యం, అంటే ఐ మీన్ సెక్యులర్. కానీ సెక్యులర్ రాజ్యం అయ్యి ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించినటువంటి ఆలయాల్ని ప్రభుత్వం కంట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమైన విషయం? దీన్ని మీరు అంటే టీటీడీ ఈవోగా కూడా పనిచేశారు. అవునండి, అవును. మీరు చెప్తే నాకు నేను దాంతో ఏకీభవిస్తాను. ఏమిటంటే ప్రభుత్వానికి దేవాలయాలకి అసలు సంబంధం ఉండవలసిన అవసరం లేదండి. ఒకసారి మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి సంబంధించిన ఒక వాద్యం ఇవాళ సుప్రీంకోర్టులో దాఖలై ఆల్రెడీ ఉన్నది. స్వామి దయానంద సరస్వతి దీన్ని ఫైల్ చేశారు. అది ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. నోటీసెస్ గవర్నమెంట్స్కి సుప్రీంకోర్టు పంపించిందని చెప్పి నేను విన్నాను. మనకు రాజ్యాంగం మూలాల్ని మనం జాగ్రత్తగా చూస్తే ఎక్కడా కూడా ప్రభుత్వానికి ధార్మిక సంస్థలకి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ దేవాలయాలకి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ ఇతర విశ్వాసాలతో ఏమాత్రం కూడా ముడిపెట్టుకోవట్లేదు. అది క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఇంకే విశ్వాసం అయినా కూడా ప్రభుత్వానికి వాటికి సంబంధం లేదు. మరి హైందవ సాంప్రదాయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎందుకు ఇది జరుగుతుంది అంటే మనకు కొన్ని అనామలీస్ ముందు నుంచి కూడా వస్తూ వచ్చాయి. అందులో ఒక భాగంగా ఇది ఉందని చెప్పి నేను భావిస్తున్నానండి. మనకి బయోలాజికల్ సైన్సెస్లో కూడా ఏం చెప్తారంటే వెస్టీజియల్ ఆర్గన్స్ అని చెప్పి డిస్కస్ చేస్తారు. వాటి యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు, కానీ శరీరంలో అది ఉంటుంది. ఏదైనా ఒక రోజు దానివల్ల ప్రమాదం వచ్చినప్పుడు ఆ సర్జన్ దాన్ని కట్ చేసి పక్కన పడేస్తాడు. మీకు తెలుసు, మనకి అపెండిక్స్ వల్ల మనకేం ప్రయోజనం లేదంటారు, దాన్ని కట్ చేసి పక్కన పడేస్తారు. అలాగా బహుశా ఈ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధమైనది కాదనే అనేక మంది విశ్వసిస్తున్నారు. అనేక మంది పెద్దలు దీని మీద చాలా చోట్ల చర్చలు జరిగాయి. నేను కూడా కొన్ని చోట్ల దాంట్లో పాల్గొన్నాను. మాట్లాడటానికి, వినటానికి 2 రకాలుగా కూడా వెళ్ళాను. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనది అయితే కాదు. ఎందుకంటే ఇవాళ దేవాలయ భూములు ఉదాహరణకు మనం మాట్లాడుకున్నప్పుడు అవన్నీ కూడా దేవాలయాలకి దాతలు ఆ భూముల్ని దానం చేశారు. వారి ఉద్దేశం ఏమిటంటే ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ స్వామివారికి కైంకర్యాలు జరగాలని, ఆ అమ్మవారికి సేవలు జరగాలని, ఆ వచ్చే భక్తులకి ఏర్పాట్లు చేయాలని, భోజన సదుపాయాలు జరగాలని, పూజాది కార్యక్రమాలు నిర్వహించే వారందరికీ సిబ్బందికి జీతభత్యాలు అందాలని, ఇలాంటి ఉద్దేశాలతో వారు ఇచ్చిన ఆస్తులు ఇవి. కానీ ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఈ మధ్య దాకా కూడా
ప్రభుత్వ ఆస్తుల కింద దేవాలయ భూముల్ని పరిగణించి ప్రభుత్వ ఆస్తుల్లో వాటిని జమ చేసుకుని ప్రభుత్వ అవసరాలకు కూడా వాడటం కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర హైకోర్టు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా వీటి మీద తప్పుపడుతూ వస్తున్నది. ఈ వ్యవహారాల దగ్గరికి వచ్చినప్పుడు ఇది చేయడానికి లేదు, మీరు ఏ విధంగా దాంట్లో జోక్యం చేసుకుంటున్నారు. అలాగే కేరళ రాష్ట్రంలో కొన్ని తీర్పులు వచ్చాయి, మద్రాసు హైకోర్టులో కొన్ని తీర్పులు వచ్చాయి. కాకపోతే దేశ అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టులో ఇంకా దీని గురించి పూర్తి ఆదేశాలు వెలువడలేదు. అది వస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలన్నింటినీ దూరంగా ఉంచుకోవాలి. వాటికి ఏమైనా అవసరాలు ఏర్పడినప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు సమీపించి రాష్ట్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటారు. అంతేగాని ఇవాళ దేవాలయాలన్నిటికీ కూడా ఇవాళ వీళ్ళు ఆధిపత్యాన్ని నిర్వహించడం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో దానివల్ల తీవ్ర పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలం దాకా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అనేక ఉదాహరణలు కనిపించాయి. భక్తుల యొక్క నిరసన మనకి చూసాం. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న పెద్ద స్వాములు కానివ్వండి, గురువులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాని గురించి చాలా తీవ్రంగా స్పందించారు. కాబట్టి దీనికి తీర్పు వెలువడేంత వరకు కూడా ప్రభుత్వం యొక్క ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నది. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న నిబంధనలు కూడా ప్రభుత్వమే దాన్ని పూర్తిగా అమలు చేయకపోవడం, భక్తులు కాని వాళ్ళను కూడా కొన్నిసార్లు ఈ బోర్డులో వేయటం, అలాగే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని బోర్డులో వేయటం, అంటే ఆ దేవాలయానికి కొన్ని అవసరాలు తీర్చే కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ ఆ దేవాలయం బోర్డులోకి రావడం, అలాగే ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఆ దేవాలయంలోకి వెళ్ళడం, ఇవన్నీ కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం కదా మనం, అలాంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. బహుశా ఇవన్నీ కూలంకషంగా సుప్రీంకోర్టు పరిశీలన చేసి త్వరలోనే దీని గురించి ఆదేశాలు ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకటి సార్, ఆర్టికల్ 25 దీని ప్రకారం వీళ్ళు లోపలికి కూడా వెళ్ళడానికి లేదు ఈవో. అండ్ ఏదైనా ధర్మకర్తల మధ్య డిస్ప్యూట్ వస్తేనే వీళ్ళ ప్రమేయం అనేది ఆర్టికల్ చెప్తున్నటువంటి విషయం. కానీ హుండీ దగ్గర నుంచి డబ్బుల నిర్వహణ అండ్ అక్కడ ఉత్సవాల దీనికి సంబంధించి ప్రతి దాంట్లో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎంటర్ అవుతూ ఉన్నది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే వాళ్లకు లేని హక్కుల్ని వాళ్ళు ఇచ్చేయడం కదా. అదేనండి, అంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని మీద చట్టం కూడా అసెంబ్లీ పాస్ చేసింది. ఆ చట్టాన్ని ఒకానొక సందర్భంలో దాని వ్యాలిడిటీ ఏమిట్రా అని చెప్పి ప్రశ్నిస్తే కూడా హైకోర్టు ఇది వ్యాలిడే అని చెప్పి తీర్మానం కూడా చేసింది. మన ఏపీ ఉదాహరణకు మన చట్టం తీసుకుంటే ఏపీ రిలీజియస్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987, ఆ యాక్ట్ని ప్రశ్నించారు హైకోర్టుకు వెళ్ళి, ఇది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ కాదు, మీరు ఎలా ఈ లెజిస్లేషన్ని మీరు ఒప్పుకుంటారు, దీన్ని కొట్టేయాలి, ఇది అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి వెళ్ళారు. అలాగే తమిళనాడు మెడ్రాస్ హైకోర్టులో కూడా దీని గురించి ఆ స్టేట్లో ఉన్న లెజిస్లేషన్ ప్రశ్నించారు. సో ఆ చట్టం ఏదైతే ఇవాళ ఉన్నదో ఆ చట్టం అమలు చేస్తున్నాం మనం. ఆ చట్టంలో మనకి ఇలాంటివన్నీ పొందుపరిచారు. ఒకటి, ఆదాయ వివరాలు. మన 87 యాక్టే ఒకవేళ మనం ఉదాహరణగా తీసుకుంటే 87 యాక్ట్లో ఆ దేవాలయం యొక్క ఆదాయం బట్టి ఆ దేవాలయం యొక్క స్థానాన్ని నిర్ణయం చేయాలని చెప్పి మనం రాసుకున్నాం. సంవత్సర ఆదాయం ఎంత, ఆ ఆదాయం బట్టి ఎవరి పర్యవేక్షణలో ఆ దేవాలయం ఉండాలి అంటే డిప్యూటీ కమిషనర్ స్థానంలో డిప్యూటీ కమిషనర్ చూడాలా, లేదా దానికి జాయింట్ కమిషనర్ ఉండాలా, దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఏ స్థాయి అధికారిని మనం పంపించాలి, ఇలాంటి కొన్ని నియమాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం 6A టెంపుల్స్ అని, 6B టెంపుల్స్ అని, 6C టెంపుల్స్ అని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి కొలతబద్ద ఈ 87వ చట్టం ప్రకారం చూస్తే ఆదాయమే దానికి కొలతబద్దగా మార్చుకున్నాం మనం. ఇది మరి మనం నమ్ముకుంటున్న విధానంలో దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. మనకి ఆలయ ప్రాశస్త్యం అనేక ఇతర కారణాలతో ఉంది. చారిత్రాత్మకమైన ప్రాశస్త్యం ఉన్నదా, లేదా ఎవరైనా మహానుభావుడు ఎవరైనా ప్రతిష్ఠించారా, లేదా ఆ క్షేత్రానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా,
లేదా అది నదీ తీరంలో ఏమైనా ఉన్నదా, మనకి ఇలాంటి కొన్ని కారణాలు మనం తీసుకుంటాం. ఈ కారణాలు ఏవి కూడా మనకి మన చట్టంలో కనిపించట్లేదు. మన చట్టంలో కేవలం ఆ దేవాలయానికి ప్రాశస్త్యం ఎంత ఆదాయం ఉంది, ఆదాయం ఎంత వస్తుంది. సో ఈ విధంగా కొన్నిసార్లు లౌకికమైన ఆదాయాన్ని కొలతబద్దగా తీసుకుని ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో తప్పకుండా ఇవన్నీ కూడా మనకి రేపు వస్తాయండి. వచ్చినప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు బట్టి దీని తదుపరి ఏ విధంగా చర్యలు చేయాలో మనం చూస్తాం. కాబట్టి ఆ చట్టంలో ఇవాళ ట్రస్ట్ బోర్డులు వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానే ఈ ట్రస్ట్ బోర్డులకు వేయడానికి ఎవరిని వేయాలి అనే దాని మీద మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కని ఆదేశాలు వారు ఇచ్చారు. వారి యొక్క పరిమితి, వాళ్ళ పరపతి ఏ విధంగా ఉండాలి, సమాజంలో వారి గురించి ఆదరణ ఏ విధంగా ఉండాలి, వారు ఇంతకు పూర్వం ఆ దేవాలయంలో ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా ఉండాలి, దాన ధర్మాలు ఆ ప్రాంతంలో చేసిన వారై ఉండాలి, ఇలాంటివి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. కానీ చాలా సందర్భాల్లో ఆ ఆదేశాలను కూడా ప్రభుత్వమే పాటించట్లేదు. ఇది చాలా చాలా విచిత్రకరమైన విషయం. ప్రభుత్వమే నిబంధనలు తయారు చేసుకుంది, ఆ తయారు చేసుకున్న నిబంధనలు ప్రభుత్వమే ఆచరించట్లేదు. అంతేకాకుండా చట్టంలో లేని అంశాలు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి, చట్టంలో లేని పదవులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం మనం తీసుకుంటే చట్టంలో ఎంతమంది ఉండాలి, బోర్డులో ఎంతమంది సభ్యత్వం ఉన్నది అన్నది మనం చూసినప్పుడు దానికి 5 రెట్లు 3 రెట్లు పెంచి ప్రభుత్వం ఆదేశాలు గతంలో ఇచ్చింది. అలాగే ఇవాళ ఉదాహరణకి టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఉన్న చోట ఎడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది. ఇది మరి కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టాన్ని గౌరవించవలసిన ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించింది అనుకోండి, అది ప్రభుత్వం ఆ విధంగా చేయదు అని మనందరం కూడా ఆశిస్తూ ఉంటాం. కాబట్టి ఒక సీనియర్ ఆఫీసర్ ఎవరో వచ్చారు డెప్యుటేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయన సీనియారిటీని గౌరవిస్తూ ఎడిషనల్ ఈఓ పోస్ట్ అని చెప్పి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ చేశారు. అది తప్పండి, చట్టరీత్యా చెల్లదు. మరి ఎలా చేస్తున్నారు ఇలాగా? కాబట్టి దేవాలయాలు అనేటప్పటికీ కొన్నిసార్లు లోతుగా చూడకుండా తొందరపాటు చర్య వల్ల కూడా ఇలాంటి తప్పులు దొర్లుతూ వస్తున్నాయి. ఇవి మనం ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్న పెద్దలు ఈ విషయాలు మాట్లాడటం వల్ల కానివ్వండి, మనకి కలిసినప్పుడు వాళ్ళకి ఈ విషయాలు చెప్పడం వల్ల కానీ కొన్ని సరిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. నిజమే సార్. ఇప్పుడు పిల్లి మెడలో గడ్డ ఎవరు కడతారు? ఇది అవునండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు పోతాం. సరే, కోర్టులకు పోయాం, పోనీ కోర్టులలో త్వరగా కేసులన్నీ చూస్తున్నారా అంటే సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలు వీడి పనులన్నీ వదులుకొని కోర్టుకు జరగాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన దేవాలయాల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి? అదేనండి, అదే. అందుకే ఇవన్నీ కూడా అనేక మంది ఆస్తికులు దీని గురించి చాలా చాలా దిగులుతో ఆందోళనతో ఉన్నారండి. దేవాలయ భూములు ఉదాహరణకి ఆక్రమణకు లోనవుతున్నాయి. దాని మీద మనం కోర్టుకు వెళ్తాం, వెంటనే కొన్నిసార్లు తీర్పులు రావు. అనేక కారణాలు. కోర్టు న్యాయమూర్తులు వివరాలన్నీ వాళ్ళ ముందు పెడితే కానీ వాళ్ళు తీర్పు ఇవ్వడానికి సాధ్యం కాదు. కాబట్టి కొన్నిసార్లు ఆ వివరాలన్నీ సేకరించడానికి సమయం పడుతున్నది. కొన్నిసార్లు ఈ ప్రతివాదులు వాళ్ళు చెప్పవలసిన వాదనలన్నీ కూడా ఒకేసారి చెప్పట్లేదు, ఏదో కారణం కావచ్చు. కానీ ఆ విషయం తేలదు. ఈ లోపల ఆ భూమిని ఆక్రమించిన వాళ్ళు 10-15 సంవత్సరాలు వారి ఆక్రమణలో ఉన్నప్పుడు వాళ్ళే అధికారాన్ని చలాయిస్తున్నారు ఆ భూమి మీద. దాని తర్వాత వాళ్ళకు ఉన్న పలుకుబడితో అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పి భూములు చాలామంది దీని గురించి బాధపడుతున్నారండి. దీని గురించి తప్పకుండా ఇవాళ ఎలాగైతే లోక్ అదాలత్ అని చెప్పి పెట్టి చేస్తున్నారు, గౌరవ న్యాయమూర్తుల్ని నేను మీ ఛానల్ ద్వారా ఇంకొక చిన్న విన్నపాన్ని చేస్తున్నాను. లోక్ అదాలత్ లాగా దీనికి ఏమన్నా ఏర్పాటు చేసి, ఇక్కడ అంటే సామాన్యంగా లోక్ అదాలత్ అన్నప్పుడు ఇద్దరు కూడా అంగీకారంకి వచ్చినప్పుడు అది చేసే అవకాశం ఉన్నది. మరి ప్రతివాదులు దీనికి అంగీకారం తెలుపుతారో లేదో, కానీ లోక్ అదాలత్ లాగా తీసుకొచ్చి 4 పెద్దల ముందు ఈ విషయాలను తీసుకొస్తే అసలు ఈ భూముల మీద ఆ వ్యక్తులకి అధికారం ఉన్నదో లేదో, ఆ దేవస్థానానికి ఎలాంటి అధికారం ఉన్నదో అది తేటతెల్లం అవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
అలాగే నిష్ణాతులైన కొంతమంది న్యాయమూర్తులు ఇంతకు పూర్వం ఉన్నారు. ఈ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో చేశారు, విశేషమైన తీర్పులు ఇచ్చారు వారు. అలాంటి వారి సహాయాన్ని కూడా మనం తీసుకోగలిగితే తప్పకుండా త్వరితగతిన ఈ విషయాలన్నీ కూడా మనం తేల్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం సార్, మామూలుగా దేవాలయంలోకి ఎంటర్ కావాలి అని అంటే కొన్ని ప్రసిద్ధమైన దేవాలయాల్లో నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పి సంతకం పెట్టాలి. అయ్యా, అండ్ లేదు నేను అన్యమతస్తుడిని కానీ నేను ఈ దేవుడిని విశ్వసిస్తున్నాను అని సమ్ డిక్లరేషన్స్ ఉన్నాయి. కానీ అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు అనేక మంది ఇతర మతస్థులు ఉన్నారు. ఇది ఎట్లా, దీన్ని మనం ఎట్లా ఇది చేయాలా? ఇప్పుడు మీరు టీటీడీలో పనిచేసి వచ్చారు. అయ్యా. టీటీడీలో కూడా మాకు తెలుసు కొంతమంది కమిషనరు, ఒక ఆవిడ లేడీ డైరెక్ట్గా చాలా ఇవి వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. మరి ఇటువంటి సమస్యని వాళ్లకు అసలు ఈ దేవుడి మీదనే నమ్మకం లేదు, కానీ ఇక్కడ సర్వీసెస్ ఇప్పుడు వాళ్ళని తీసేయమని కోరడం లేదు, కానీ వాళ్ళని వేరే వాటికి గవర్నమెంట్ పదవులకి షిఫ్ట్ చేయొచ్చు కదా. ఇది గవర్నమెంట్ పదవి కాదు కదా, చేయొచ్చండి. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలంటారు? ఇప్పుడు టీటీడీలో అలాగే ఉంది, శ్రీశైలంలో అలాగే ఉంది. అండ్ ఇంకా ప్రసాదాలు చేసేది అన్యమతస్థులకి కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. అంటే ఇందులో మనం రెండు విషయాలు మీరు లేవనెత్తారు. అన్యమతస్థులు అన్నది ఎలా వస్తున్నదంటే దాని పూర్వపురాలు కూడా మనం ఒక్కసారి చూస్తే వీళ్ళందరూ సర్వసామాన్యంగా ఉద్యోగంలో చేరినప్పుడు హిందూ మతస్థుల కిందే వాళ్ళు డిక్లేర్ చేసి ఉంటారు. వాళ్ళ సర్వీస్ పుస్తకంలో చూస్తే ఇప్పటికి కూడా హిందూ అనే ఉంటుందండి. ఆ హిందూ అన్న ఆ సర్వీస్ బుక్ ఉండడం వల్ల వీళ్ళు అధికారికంగా హిందువుల కిందే చలామణి అవుతుంటారు. కానీ వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళకి ప్రసాదాలు ఇస్తున్నప్పుడు ప్రసాదాలని గౌరవించకపోవడం వల్ల కానివ్వండి, అలాగే ప్రత్యేకంగా వాళ్ళకి ఉన్న అభిమానంతో వారి నమ్ముకునే దేవుణ్ణి ఫలానా రోజు వెళ్ళి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పూజలు చేయడంలో చిత్రీకరించడం కానివ్వండి, అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లల యొక్క వివాహ శుభకార్యాలని చిత్రీకరించినప్పుడు అందులో వచ్చిన చిత్రాలు కానివ్వండి, ఇవన్నీ ఆధారంగానే కొన్ని చోట్ల చర్యలు మొదలెట్టారు. ఇవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. అధికారికంగా నాకు అడిగే అవకాశం ఇవాళ లేదు కాబట్టి నేను అడగలేదు. కానీ చాలామంది మీద చర్యలు మొదలెట్టారు. దీన్ని ఇంకా క్షుణ్ణంగా చేయాలండి. ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న ఉద్యోగిని కూడా మనం అడగాలి. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఇది ఇంకా ఎక్కువగా ఈ సంఖ్య ఉన్నదని నేను కూడా వింటున్నాను. అందులో సీనియర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ స్థాయికి ఉన్న ఈ విధంగా చెందిన వాళ్ళని చెప్పి తెలుస్తున్నది. వీళ్ళందరినీ ప్రభుత్వం వెంటనే ఇతర శాఖలకి వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆ శాఖల్లో అబ్జార్బ్ చేసి అనేక వేకెన్సీస్ ఇలా ఇవాళ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ చేయడానికి పెద్ద సమస్య కాదండి. ఈ నిర్ధారణ చేయడానికి కూడా పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఇది ఒక 3-4 నెలల్లో ఈ విషయం అంతా కూడా తేల్చేయచ్చు. ప్రభుత్వం ఎప్పుడూ నిర్దిష్టంగా దీని గురించి మాట్లాడట్లేదు, దీని గురించి తమ అభిప్రాయాన్ని చెప్పటం లేదు. ప్రభుత్వమే ఈ దేవాలయాలను నడుపుతున్నది అనే ఒక భ్రమలో ఇంకా చాలామంది పెద్దలు ఉంటున్నారండి. ఇది దీనికి మూల కారణం. ప్రభుత్వానికి ఒక బాధ్యత దేవాలయాల్ని చూపించటం, దేవాలయాల్ని నడిపించటం, దేవాలయాల్ని నడిపించే వాళ్ళకి సహకరించడం, ఇది ప్రభుత్వం మీద ఉన్న గురుతర బాధ్యతగా భావించాలి. కానీ ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్న అనేక డిపార్ట్మెంట్స్తో పాటు ఎండోమెంట్స్ను కూడా ఒక డిపార్ట్మెంట్ కింద భావించడం ఇదేమాత్రం కూడా భావ్యం కాదు. ఆ మార్పు కనుక ప్రభుత్వ పెద్దల్లో కనుక ఇది రాగలిగితే తప్పకుండా వాళ్ళు ఈ అంశాన్ని తీసుకుంటారు. వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయమని మనం ఎవరైనా చెప్పట్లేదు. కానీ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నాకు టీటీడీలోనే అనేక కంప్లైంట్స్ వస్తుండేవి. ఆ క్యూలో ఉన్న భక్తుల్ని వీళ్ళు నిరుత్సాహపరచడం, అనేక మంది బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం కూడా నాకు తెలుసు. ఇలాంటివి మనం ఎందుకు చేయాలి? పాంఫ్లెట్లు కొన్నిసార్లు వీళ్ళు పంచిపెడుతున్నట్టుగా కేసులు వచ్చాయి. అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కానీ, కమిషనర్ ఎండోమెంట్స్ కానీ దీన్ని కొంచెం ఇంకొంత శ్రద్ధాశక్తులతో దీన్ని సమీపించి ఈ చర్యలు తీసుకోగలిగితే తప్పకుండా భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తారు. భక్తులకి వారి విశ్వాసాన్ని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం.
లేకపోతే ఇవాళ భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఎవరు చూస్తున్నారో తెలియటం లేదు, ఏ బుద్ధితో చూస్తున్నారో తెలియటం లేదు, ఏ విషయమైన భావాలతో ప్రసాదాలు తయారు చేస్తున్నారో తెలియట్లేదు. మన విశ్వాసం ఏమిటంటే కేవలం ప్రసాదం తినటమే కాదు, ప్రసాదం వండేటప్పుడు కూడా భక్తి భావంతో వండాలి అన్నది మన నియమం. అందుకే పోటుకి అనేక నిబంధనలు మనం పెట్టుకుంటాం. ఎందుకంటే వండేవారిలో కూడా అలాంటి ఒక రకమైన పరిశుద్ధమైన ఆలోచన ఉండాలి, పవిత్రమైన ఆలోచన ఉండాలి, ఆ దేవతామూర్తి మీద విశ్వాసం ఉండాలని చెప్పి మనం నమ్ముతున్నాం. కాబట్టి అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలన చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తే తప్పకుండా ప్రభుత్వానికే దానివల్ల ఆదరణ పెరుగుతుంది. నిజమే, అసలు ప్రభుత్వం చేతిలో ఉండడమే కరెక్ట్ కాదండి, ఇది మన ఇది కదా. తర్వాత ఇంకొక చిన్న ఇదండి, ఇప్పుడు నిన్న కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని లెక్కించేటటువంటి ఇది ఉంది కదా, అక్కడి నుంచి అనేకమైన విలువైన వస్తువుల్ని లెక్కించేటటువంటి పరకామణిలో నుంచి విలువైన వస్తువుల్ని దాటవేసి దాదాపు 100 కోట్ల దాకా ఆస్తిని సంపాదించుకున్న ఒకరు బయటపడ్డారు. ఆయన 15 కోట్ల రూపాయల ఆస్తిని దేవస్థానానికి ఇచ్చాడు. మరి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంటే కానీ అన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకోలేడు అతను. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు ప్రభుత్వం? ఇది సింపుల్, మనకి ఇట్స్ క్రిమినల్ అఫెన్స్ అంతే. క్రిమినల్ అఫెన్స్. ఇప్పుడు ఇతను బయటపడ్డాడు కాబట్టి తెలిసింది. బయట పడనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అటువంటి వాళ్ళని అక్కడ ఇచ్చేయడం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి నేను కూడా విన్నానండి. కానీ విజిలెన్స్ వివరాలు ఇంతవరకు బయటకు రాలేదు. చాలా చాలా ఇది గర్హనీయమైన చర్య. స్వామివారికి ఇచ్చిన కానుకల్ని ఈ రకంగా ఎవరో ఒకళ్ళు తస్కరించడం ఏమిటి, దాని మీద ఇంకా చాలా వివరాలు కూడా కథనాలుగా వచ్చాయి. వాళ్ళు ఏ విధంగా దీన్ని తస్కరించారు, వాళ్ళ శరీరాన్ని ఏ విధంగా వాళ్ళు మలచి దీన్ని దాచుకుంటున్నారని కూడా రాశారు. ఇవన్నీ కూడా మరి ఇంత వివరాలు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఆస్తులని కూడా జప్తు చేయాలి. దాని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఖజానాలో వీటిలన్నీ కట్టాలి. అంతేకాకుండా భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండడానికి చర్యలు ఏమిటి? ఏమైందంటే పరకామణి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏం చేశారంటే వాళ్ళకున్న ఆలోచనతో వాళ్ళు లోపల రద్దీగా ఉంది అనే ఒక భావంతో చారిత్రాత్మకంగా ఇది ఎప్పుడు కూడా మన ప్రధాన దేవాలయంలో జరిగేది మీకు తెలుసు. అవునండి, అక్కడ చాలా పకడ్బందీగా ఉండేది. అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టేవాళ్ళు. నాలాంటి అధికారులు కూడా పరకామణికి వెళ్ళినప్పుడు మా చేతికున్న ఉంగరాలు కానీ వాచ్లు కానీ మెళ్ళ వేసిన గొలుసులు కానీ అన్నీ కూడా తీసి బయట పెట్టి లోపలికి వెళ్ళేవాళ్ళం. అంత జాగ్రత్తగా వాళ్ళు చేసేవాళ్ళు, నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు. కాబట్టి అలా ఉన్నది ఆ స్థలం భక్తులందరూ కూర్చుంటే చాలా బాగుంటుందని ఏదో ఆలోచనతో పరకామణి అక్కడంతా తొలగించి దానంతా విశాలంగా ఖాళీగా వదిలేసి ఆ ఆలోచనతో చేశారు. మంచి ఉద్దేశంగానే భావిద్దాం. దీన్ని బయటికి తీసుకెళ్ళి బయట డోనార్ సహాయంతో ఇవాళ మనకు అన్నప్రసాద కేంద్రానికి ఎదురుకుండా ఒక పరకామణి భవనం అని కట్టారు. అక్కడ కూడా ఈ సీసీటీవీలు ఇవన్నీ ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ మనకి ఇవాళ వచ్చిన ఫిర్యాదులు దేవాలయం నుంచి ఆ పరకామణి కేంద్రానికి రవాణా అవుతున్న సందర్భంలో చాలా దారిలో మారుతున్నాయి, దారిలో ఇవి తస్కరింపబడుతున్నాయి అన్నది ఫిర్యాదు. కాబట్టి మరి దీని గురించి టీటీడీ త్వరగా ఆలోచన చేసి జారవేసే పద్ధతిని మార్చడం కానీ, జారవేయడమే మానేయడం కానీ, ఏదో ఒకటి ప్రత్యేకమైన చర్యలు కొన్ని తీసుకుని దీన్ని పత్రికాముఖంగా నలుగురికి చెప్పగలిగితే తప్పకుండా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ క్రిమినల్ ఒఫెన్సెస్ని వెంటనే బుక్ చేసి ఎఫ్ఐఆర్లన్నీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్స్ అని త్వరగా పూర్తి చేయించి వివరాలన్నీ కూడా కోర్టుకు సమర్పించి కోర్టులో త్వరగా దీని ట్రయల్ జరగడానికి తగు చర్యలు తీసుకోగలిగితే భక్తులందరికీ కూడా ఒక రకమైన ఉపశమనం కలుగుతుంది. లేకపోతే వారు ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు పొదుపు చేసి వారు తీసుకొచ్చి స్వామికి భక్తితో ఆ కానుకల్ని సమర్పించినప్పుడు వీళ్ళు తస్కరించడం ఇది చాలా చాలా ఏమాత్రం కూడా సమర్థనీయమైన చర్య కాదండి. తర్వాత ఇంకొక చిన్న విషయం సార్, అదే అన్యమతస్థుల గురించి. అన్యమతస్థులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.
వాళ్ళకు సంబంధించిన వివరాలన్నింటినీ కోర్టుకు సబ్మిట్ చేస్తూ కొన్ని సంస్థలు కోర్టులో దాఖలు చేసినాయి. టీటీడీఏ ఆ కేసుకి సపోర్ట్ చేస్తూ ఇచ్చేసినాయి. దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే టీటీడీ అక్కడ అనుమానితుల్ని సమర్థిస్తుందంటున్నారు. ఓ, నా దృష్టికి రాలేదండి. టీటీడీ కూడా వీళ్ళ మీద కేసు ఇనిషియేట్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా సమర్థిస్తుంది? టీటీడీనే వీళ్ళ మీద కేసు పెట్టిందండి. టీటీడీనే కేసు పెట్టింది. ఇంతకు పూర్వం ఉన్న అనిల్ కుమార్ సింఘల్ గారి సమయంలో జరిగిందని నాకు జ్ఞాపకం. వాళ్ళు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత కొన్ని వివరాలు కోర్టు అడిగిందని చెప్పి నేను విన్నాను. దాని తర్వాత నాకు వివరాలు అయితే తెలియవు. కాబట్టి టీటీడీ వాళ్ళని సమర్థించడం అన్నది బహుశా దానికి అవకాశం నాకు కనిపించట్లేదు. బట్ ఏది ఏమైనా కూడా టీటీడీ సమర్థించడానికి లేదండి. ఒకవేళ టీటీడీ కనుక ఎంక్వైరీ తర్వాత జరిపించి విజిలెన్స్ ద్వారానో ఎవరి ద్వారానో వీళ్ళందరూ హిందువులేనండి, వీళ్ళ ఆచారాలని హిందువులు ఆచారాల ప్రకారంగానే ఉన్నాయి, వీరి మీద వచ్చిన ఇంతకు ముందు వచ్చిన ఫోటోలు కానీ ఇతర కంప్లైంట్స్ అన్నీ కూడా తప్పులు, అందులో ఏమాత్రం నిజం లేదు అన్నది వాళ్ళు కోర్టుకి సమర్పించి ఉంటే పత్రికాముఖంగా దాన్ని జారీ చేయమనండి. పత్రికాముఖంగా ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో, ఎవరికైతే వారికి విరుద్ధంగా కొన్ని సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో వాళ్ళు దాన్ని చూడగలిగితే తప్పకుండా టీటీడీ తీసుకున్న చర్యలు సమర్థనీయమైనవా కాదా అన్నది వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కాబట్టి ఈ వివరాలు బయటకు పెడితే తప్పకుండా అందరూ కూడా దానికి టీటీడీ తీసుకున్న చర్యల్ని సమర్థనీయంగా ఉంటే సమర్థిస్తారు. టీటీడీ తీసుకున్న చర్యలు కనుక సమర్థనీయంగా లేవనుకోండి, వారందరూ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళటమో లేదా పత్రికాముఖంగా దాన్ని నిరసన తెలపడం ఏదో చేస్తారు. తర్వాత ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు ప్రతి వాళ్ళు డ్రెస్ కోడ్ని ఇచ్చేస్తారు, కానీ టీటీడీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంది, కానీ వాళ్ళు తిలకధారణ అవన్నీ ఏం చేయరు, ఊరికే డ్రెస్ మాత్రం ఇది కొంతమంది అందరూ వేసుకుంటున్నారని కూడా చెప్పడానికి లేదు. మరి దీన్ని కఠినంగా ఎందుకు? ఇప్పుడు మామూలుగా వచ్చే భక్తులకే డ్రెస్ కోడ్ నిర్ణయిస్తున్నప్పుడు కూడా కాదు, నిర్దేశిస్తున్నప్పుడు ఆ దేవాలయాల్లో పనిచేసేటటువంటి సిబ్బంది డ్రెస్ కోడ్ని యాజ్ వెల్ యాజ్ బిహేవియర్ని చాలా రూడ్ బిహేవియర్ ఉంటుంది సార్, చాలా రూడ్ బిహేవియర్ ఉంటుంది. మరి వాళ్ళకి అటువంటి శిక్షణను ఇవ్వడం లేదు, ఇటువంటి నిబంధనలను పెట్టడం అది ఎందుకు చేయడం లేదు గవర్నమెంట్ కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ, లేదు ధర్మకర్తల మండళ్ళు కానీ, వీటిని గురించి ఎందుకు ఈ బేసిక్ చేయాలి. ఇవాళ మీరు చాలా మంచి అంశాలు అవనెత్తారు. మనం పెట్టుకున్న నిబంధనలు ఇవాళ క్రమక్రమేణా అనేక దేవాలయాలకు వెళ్తున్నాయండి. మీరు జ్ఞాపకం ఉంటే మొట్టమొదటిసారిగా దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేయడం ప్రారంభించిందండి. 2011 ఎప్పుడో మొదలెట్టిన కొద్ది రోజులకి కొంత నలుగురిలో దీని గురించి ఆందోళన వ్యక్తపరిచినా అందరూ కూడా సమర్థించడం ప్రారంభించారు. అందరూ ఆ రకంగా నియమానికి లోబడే వస్తున్నారు. మీరు చెప్తున్నట్టు ఇవాళ సిబ్బంది కూడా, అలాగే అక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ ఎవరైతే సేవా కార్యక్రమాలు చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా తిలకధారణ తప్పకుండా చేయాలి. దాన్ని చేయడానికి వీలుగానే మనకి ఇవాళ వైకుంఠంలో మీకు తెలుసు ప్రారంభంలోనే ఆ ముందు మనకు అక్కడ విభూతి, కుంకుమ, తిలకం 3 కూడా అక్కడ పెట్టి భక్తులు వాడుకోవచ్చు. అది విరివిగా ఉన్నది, ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కూడా ఉంటుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కూడా మనం ఎంటర్ అవ్వగానే ఆ ప్రధాన ద్వారం దగ్గరే మనకి కుంకుమ, తిలకం తర్వాత స్వామివారిది మనం ఉంటాయని మనం ధారణ చేసుకునే లోపలికి కార్యాలయంలోకి వెళ్ళొచ్చు. కాబట్టి మనకి ఇవాళ అక్కడ ఉన్న అధికారులు దీని గురించి కొంచెం గట్టిగా చెప్పాలి. 1-2 సార్లు చెప్పేటప్పటికీ కొన్నిసార్లు తెలియకుండా వాళ్ళ నుదుటిన ఉన్న కుంకుమ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది ఉండొచ్చు. అది జారిపోయి ఉండొచ్చు, కరిగిపోయి ఉండొచ్చు. కానీ అసలు బేసిక్గానే ఇప్పుడు మీరు సమర్థనలోకి వెళ్ళారు, కాదు కొన్నిసార్లు తెలియదు, అది జరగవచ్చు. కానీ అసలు నీకు మన స్వామి ప్రసాదం తీసుకోవడానికి కూడా ఇది చేసేటటువంటి మతాల వాళ్ళు అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు తిలకధారణ చేసి ఎట్లా వస్తారు?
ఇదేనండి ఇలాంటివి కొన్ని మనం నేను నా ప్రశ్న అడిగింది అందుకే. అవునండి, నిర్దిష్టంగా మీరు చెప్పినట్టు నిర్దిష్టంగా దీన్ని ఆచరింప చేస్తే తప్పకుండా అక్కడ ఉండాలో లేదో అనేక మంది తేల్చుకుంటారండి. అయ్యా మాకు ఇవన్నీ అవసరం లేదు, మాకు విశ్వాసం ఇవాళ వేరే కారణాల వల్ల ఇవాళ అంతరించింది, మేము ఇంకెక్కడికో వెళ్ళిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళందరినీ మనం మూటా మిలా సర్దిచ్చేసి అక్కడి నుంచి పంపించేయచ్చు. ఎందుకంటే ఆ విధంగా చేయడానికి ఆ నియమ నిబంధనలకి లోబడి పనిచేయడానికి కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు సార్. మనకేమి లేరని కాదు కదా, కాబట్టి వీళ్ళు వెంటనే పంపించేయగలుగుతారు. కాబట్టి దీన్ని కొంచెం ఉన్నతాధికారులందరూ కూడా ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న అధికారులు దీని గురించి నిర్దిష్టంగా మాట్లాడి దీని గురించి చేయగలిగితే తప్పకుండా ఇది ఆచరించడం పెద్ద సమస్య కాదు. అంటే నేను మొత్తం ఆలయాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాను సార్. నేను గమనించింది ఏంటంటే అధికారులు వాళ్ళ వృత్తిరీత్యా పనిచేస్తున్నారే తప్ప దాంట్లో కూడా కాంప్రమైజ్ అవుతూ ఎవరు అక్కడ ప్రవృత్తిరీత్యా ఎవడు పనిచేయడం లేదనేది నేను గమనించినటువంటి అవుతుందండి. ఇది సహజం అయిపోతుంది. ఇదే మనకి నేను అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా నేను మా సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు చెప్పేవాడిని, ఇదే విష్ణుమాయ అంటే. మనం చేస్తున్న కైంకర్యం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా చేయగలగాలి, అనునిత్యం కూడా ఆ రకమైన ఎరుకతో ఎవరైతే ఆ ఉద్యోగాల్ని చేయగలుగుతున్నారో వారు చేసే ఉద్యోగమే సేవ కింద మారుతుంది. వారికి, వారి పుత్ర సంతతికి, వారి భావి తరాలకి ఆ విశ్వేశ్వరుడి యొక్క విశేషమైన కృప అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి. ఇది కూడా ఏదో ఉద్యోగం కిందే భావించి తప్పదురా భగవంతుడా అనే దృష్టితో చేస్తూ ఆ ఈఓ గారినో జేఈఓ గారినో డిప్యూటీ ఈఓ గారినో చూస్తూ వారి మీద ఉన్న భయం కొద్దీ చేస్తున్నారనుకోండి, దాంట్లో తరించే ఒక భాగ్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు అని నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉండేవాడిని. కొంతమంది సిబ్బంది ఇప్పటికి కూడా వాళ్ళని నేను రిటైర్ అయిన తర్వాత కూడా కలుస్తున్నప్పుడు వాళ్ళకి నేను చెప్పిన ఈ మాటలు నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మీరు అప్పట్లో చెప్పేవారండి, అది ఎంతో వాస్తవమైన అంశం, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామివారి ఆ ప్రదేశంలో క్షేత్రంలో నిత్యం అనేక మందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఆ రకమైన అనుభవాన్ని ఇస్తున్న స్వామివారి యొక్క చైతన్యం ఆ ప్రాంతంలో మరి చేయడం అన్నది ఎన్ని జన్మల పుణ్యమో. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ ఉద్యోగ నిర్వహణ చేయాలి. ఉద్యోగాన్ని సేవాభావంతో మీరు చెప్పినట్టు చేయగలిగితే తరించే అవకాశం అండి. ఇంకొక మీరు ఏమో అనుకోనంటే ఈ ప్రశ్న, చెప్పండి. మీరు టీటీడీలో ఈఓగా పనిచేశారు, మీకు అంటే ధార్మికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఒక భక్తిభావంతో మీకు ఈ అవకాశం వచ్చింది అన్నట్టుగానే చేశారు. మీరు అక్కడ ఈఓగా పనిచేసినప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి? అంటే వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా ఈ రెండింటికి క్లాష్ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి విషయాల్ని మా ప్రేక్షకులతో పంచుకోగలరా? అయ్యో తప్పకుండా అండి. ఇప్పుడు నాకు ప్రవృత్తి రీత్యా నాకు సమస్యలు ఏమీ రాలేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండే అలాంటిది. నా అదృష్టవశాత్తు నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల, వారు అందించిన కుటుంబంలో వారు నడిపించిన విధానం వల్ల నిత్యం మాకు ఎవరో ఒక గురువుతో ఒక సంబంధం ఏర్పడటం, ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందటం, వారి అనుగ్రహం కోసం అని చెప్పి పాకులాడటం, పండగ రోజుల్లో పర్వదినాలకి పుట్టినరోజులకి వారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందటం, ఇదొక ఆచారంగానే మా కుటుంబంలో వస్తూ వచ్చింది. దానివల్ల కొన్ని విలువలు చెప్పకుండానే నాలో ఏర్పడ్డాయి. అంతేకాకుండా నేను గ్రాడ్యుయేషన్కి సత్యసాయి కాలేజీలో చదివానండి, వైట్ఫీల్డ్. 3 సంవత్సరాలు అక్కడ బిఏ చదివాను. వైట్ఫీల్డ్ హాస్టల్లోనే ఉండి స్వామివారి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల ఒక 2 సంవత్సరాలు ఎంఏ చదవడానికి బెంగళూరు యూనివర్సిటీ వెళ్ళాను. అంటే మొత్తం మీద 5 సంవత్సరాలు ఆ హాస్టల్లో నేను ఉండగలిగాను. ఆ హాస్టల్లో ఉన్న వాతావరణం కూడా ఈ విధమైన దృక్పథాన్నే పెంచే ఒక అవకాశం ఉన్నది అక్కడ. మరి స్వామి నిరంతరం మాతో మాట్లాడినప్పుడు కానీ, మాకు ప్రత్యేక సందర్భాలు ఏమన్నా కలిగినప్పుడు కానీ, మాకు ఇతిహాసం గురించి కానీ, పురాణాల గురించి కానీ, వీటి గురించే అనేక సందర్భాల్లో ప్రసంగాలు ఉండేవి స్వామివారివి.
అంతేకాకుండా ప్రతి సంవత్సరం సమ్మర్ కోర్స్ అని చెప్పి నిర్వహించేవారు. ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ మీద ఒక 1 month సమ్మర్ కోర్స్ ఉండేదండి. మరి అందులో అనేక మంది నిష్ణాతులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ప్రసంగించేవారు. భగవద్గీత గురించి మాట్లాడేవారు, ఉపనిషత్తుల గురించి మాట్లాడేవారు. అలాగే ఇతర మత విశ్వాసాల్లో ఉన్న గ్రంథాల గురించి కూడా కొంతమంది వచ్చి మాట్లాడేవారు. దాంట్లో ఉన్న కొన్ని మౌలిక అంశాలని వారు వచ్చి ప్రవేశపెట్టేవారు. ఆ రకమైన ప్రసంగాలు కూడా జరుగుతుండేవి. అలాంటి ప్రసంగం ఇవ్వడానికే మా తండ్రి గారు ఆ వైట్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ సమ్మర్ కోర్సులో ఆ విద్యార్థులు ప్రవర్తించిన తీరు, వారి నడవడిక, క్రమశిక్షణ అదంతా చూసిన తర్వాత వారు తిరిగి వచ్చి బహుశా అక్కడికి వెళితే నా భవిష్యత్తు కూడా పదిలపడుతుందని చెప్పి ఒక గట్టి నమ్మకంతో నన్ను తీసుకెళ్ళి అక్కడ BAలో చేర్పించారు. గ్రేట్ సార్, అదృష్టం కదా. ఆ విధంగా నాకు ఈ అదృష్టం కలిగింది. దాని తర్వాత నాకు మళ్ళా ఇంకెప్పుడు మార్కుల కోసం నేను ఎప్పుడు వెతకవలసిన అవసరం లేకుండా నాకు చక్కని విద్యాబుద్ధులు ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో లభించాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ రకమైన ఒక ధార్మికమైన దృక్పథం మనసుకు రావడం, ఏది మనం చేస్తున్నా దాని వెనకాల దైవానుగ్రహం మనకు ఉండాలి అని ప్రార్థించే మనస్తత్వం. ఇవాళ మనం చూస్తున్నది ఏంటంటే ఆధునిక యుగంలో చాలామంది పిల్లలకి కేవలం వాళ్ళ స్వయం కృషితోనే అన్నీ లభిస్తున్నాయి, వాళ్ళ తెలివితేటల వల్లే వాళ్ళకి ఇవన్నీ లభిస్తున్నాయి అనే రకమైన ఆ భావం రావడం వల్ల కూడా చాలామంది జీవితంలో ఎదగలేకపోతున్నారండి, వాళ్ళు ఒదగలేకపోతున్నారండి. ఈ 2 లక్షణాలు వాళ్ళలో లేకపోవడం వల్ల వారితో పనిచేసే సిబ్బంది కానీ, వారితో జీవించే వారి కుటుంబ సభ్యులు కానీ, భాగస్వాములు కానీ, వారి చేత సేవలు పొందుదాం అనుకుంటున్న వారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వీళ్ళని కొన్నిసార్లు చాలా చాలా ఒక ఆక్షేపణతో చూస్తున్నారు వాళ్ళ ప్రవర్తనలో ఈ 2 లేకపోవడం వల్ల. కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ అన్నది చాలా ప్రధానం. కాబట్టి నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి లభించడం వల్ల నాకు తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి రోజు నుంచి యాక్టివిటీస్లో నిమగ్నం ఎలా అవ్వాలి అన్నది నాకు ఇబ్బంది కలగలేదు. స్వామివారి అనుగ్రహంతో విశేషంగా అక్కడున్న మా అధికారుల యొక్క బృందం యొక్క సహకారం వల్ల అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రవృత్తి రీత్యా నాకు ఎక్కడ సమస్య రాలేదు. నా వృత్తి రీత్యా కొన్ని సమస్యలు వస్తాయండి. ఎందుకంటే అనేక మందికి అనేక ఆశలు ఉంటాయి. అందరూ కూడా వీడు మనవాడు వచ్చాడు, అక్కడ తయారయ్యాడు, ఈవో కింద వీడు ఉన్నాడు కాబట్టి మనకి ఇంక ఇబ్బంది లేదనుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో అడుగుతారు, కొన్నిసార్లు వస్తారు, మనం దాన్ని ప్రతిసారి చేయలేకపోతాం. కొన్నిసార్లు వాళ్ళు మనకి తప్పు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి కూడా ఈ రకమైన సూక్ష్మ వివరణ అందకపోవడం వల్ల అది కూడా ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కింద భావించడం జరుగుతుంటుంది. సో అక్కడ ఏదైనా కొన్ని ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేయడం, ఆశించడం, వీళ్ళని ఇలా పెట్టండి, వాళ్ళని అలా పెట్టండి అని చెప్పడం, మనం దాన్ని అనుసరించలేకపోవడం, దానివల్ల వాళ్ళకి కొన్నిసార్లు ఆశ్చర్యం కలగడం. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని దేవాలయాల్ని టీటీడీలో వాళ్ళు జమ చేయడానికి చెప్పి అనేక మంది పెద్దలు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు నిర్వహణ చేయలేకపోని కారణం వల్ల చెప్తూ ఉంటారు. అది టీటీడీకి కూడా భారం కింద మారే ప్రమాదం ఉంటుంది. వాటి మీద కొన్నిసార్లు నిర్దిష్టంగా వ్యవహరించడం వల్ల కొంతమందికి ఇష్టంగా ఉండదు. అలాగే ధర్మకర్త మండలిలో వచ్చే సభ్యులు ఉంటారు, వాళ్ళు కూడా పాపం వాళ్ళకున్న కోరికలతో వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ వెనకాల ఉన్న మంది మార్బలం అందరూ కోరికలే, వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి తోచిన పద్ధతిలో నడపాలి అనే ఒక రకమైన ఆలోచనతో వాళ్ళు కూడా వస్తుంటారు. ఇవన్నీ కూడా కొన్నిసార్లు మాకు దీనివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉండేవి. కొన్నిసార్లు చిన్న చిన్న ఘర్షణలాగా జరుగుతూ ఉండేది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంత వాదనలు చేసుకునే పరిస్థితి కూడా కొన్నిసార్లు కలిగిస్తూ ఉండేది. బోర్డు సమావేశాల్లో కొన్నిసార్లు దాన్ని వాళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉండేది. సమాధానపరచడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి ఒక వగరు రుచి వారి నోట్లో ఉండిపోవడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు ఫిర్యాదులు కూడా వెళ్ళి చేస్తుంటారు పైకి వెళ్ళి. దీనివల్ల కొన్ని సమస్యలు చూశాను. అలాంటి సమస్యలకి తల ఒగ్గి బయటకు రావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి సర్వసామాన్యం మనకి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాకు వ్యక్తిగతంగా
నా వృత్తికి ప్రవృత్తికి నాకెక్కడా కూడా క్లాష్ రాలేదు. అలాగే ఆ రోజుల్లో నేను చూసేవాడిని, స్థానికంగా ఉన్న కొంతమంది న్యూస్ రిపోర్టర్సు మన మిత్రులు వాళ్ళు నాకు వచ్చి చెప్పేవారు, సార్ మీరు ఈ ప్యాంటు చొక్కాలో ఏమాత్రం బాగాలేదండి, మీరు పైకి వెళ్ళినప్పుడు తిరుమలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా వస్త్రధారణ చేస్తున్నారో ఎప్పుడు ఆ వస్త్రధారణ ఉంటే బాగుంటుంది కదా సార్ అని చెప్పారు. చాలా బాగుంది మీరు ఇచ్చిన సూచన అని చెప్పి ఆ రకంగానే నేను మార్చుకుని అక్కడ ఉండడం జరిగింది. అలాగే ఒకసారి మన సంక్రాంతి సంక్రమణానికి చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడికి వచ్చారు. వారు ప్రతి సంక్రమణానికి వస్తారు. వచ్చి పుష్కరిణిలో వారు స్నానం చేసి వారు చేయవలసిన తర్పణాలు అవి అర్పించుకుని స్వామివారి దర్శనానికి వెళతారు. ఆ సంవత్సరం వారు సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా వస్తే బాగుంటుందని నన్ను వారు ఆహ్వానించారు పెద్ద మనసుతో. వారితో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళి పుష్కరిణిలో స్నానం అయిపోయిన తర్వాత అందరం కూడా బట్టలు మార్చుకుంటున్నాం. ఆ బట్టలు మార్చుకుంటున్న సమయంలో అయిపోగానే ఒక వారి శిష్యులు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు అన్యదా భావించకపోతే మీకు సూచన చేయాలండి అన్నాడు. అయ్యో తప్పకుండా చెప్పండి, మీరు అన్ని పనులు బాగా చేస్తున్నారండి, మీరు పంచె మాత్రం బాగా కట్టుకోవట్లేదు, సాంప్రదాయబద్ధంగా మీరు పంచె కట్టుకోవట్లేదు అని చెప్పాడు. నాకు దాంట్లో ఉన్న నిజం అర్థమైంది వెంటనే. అయ్యో తప్పకుండానండి మీరు చెప్పారు కదా నేను నేర్చుకుంటానని చెప్పి నేను వెంటనే వెళ్ళి మా అర్చకుల్ని పిలవడం, తర్వాత మా పోటు నుంచి వాళ్ళు వచ్చి బాలాజీ అని చెప్పి ఆయన వచ్చేవాడు, ఒకళ్ళిద్దరు వచ్చి నాకు రోజు ఒక 5-6 రోజులు నేర్పించే తర్వాత ఇవాళ ఇబ్బంది లేకుండా నేను కట్టుకోగలుగుతున్నాను. కాబట్టి ఈ విధంగా కొన్నిసార్లు మనకి ఆచరించవలసిన నడవడిక మనలో లోపించినప్పుడు మనకి భక్తులు చెప్తారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మన దగ్గరికి మొహం మీదే చెప్తారు, కొన్నిసార్లు డైలీ ఆర్ ఈవో కార్యక్రమంలో చెప్తారు, లేదా కొన్నిసార్లు పత్రికా విలేకరులు మిత్రులు వచ్చి చెప్తారు. మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే తప్పకుండా మనని సరిచేయడానికి సమాజంలో అనేక మంది పెద్దలు శ్రేయోభిలాషులు మనకి నిరంతరం కనిపిస్తుంటారు. కాబట్టి నాకు ఎప్పుడైనా కొంత ఈ క్లాష్ నేను చేయవలసింది చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే వీళ్ళు వచ్చి నన్ను సమీపించి చెప్పడం జరుగుతుండేది. దాని ప్రకారంగా మార్చుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశానండి. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ విషయాల వల్ల నేను కొత్త విషయం నేర్చుకున్నాను సార్. ఏంటంటే చెప్పే విషయాన్ని షుగర్ కోట్ చేసి ఎట్లా చెప్పొచ్చు అనేది, అంటే మీ అనుభవాలు అక్కడ నిజంగా అది చాలా. తర్వాత ఇంకొక సమస్య సార్, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, 9,50,000 ఎకరాలు భారతదేశంలో. అండ్ ఇంకొక మీకు తెలిసే ఉంటుంది, తమిళనాడులో ఒక గ్రామాన్ని ఈ గ్రామం మాది అని అన్నారు. దాంట్లో 1500 సంవత్సరాల క్రితం దేవాలయం ఉంది. అప్పటికి ఇంకా అసలు ఇస్లామే పుట్టలేదు. ఇటువంటి జరుగుతున్నప్పుడు మరి దానికేమో విపరీతమైన అధికారాలు ఇస్తారు, దీనికేమో ఉన్న అధికారాలన్నీ లాక్కుంటారు. అసలు అంటే ఇక దీని పరిస్థితిని ఎట్లా మనం జీర్ణించుకోవాలి? అంటే మనకి దురదృష్టవశాత్తు అనేక సంవత్సరాల నుంచి మనకున్న పరిస్థితి ఏమిటంటే, ప్రభుత్వం ఒకవేళ ఎప్పుడైనా సరే మత విశ్వాసం గురించి మాట్లాడే ధైర్యం చేస్తే అది కేవలం హిందువుల గురించి మాట్లాడుతున్నారు, అంతేగాని ఇతరుల గురించి మాట్లాడే ధైర్యం లేదు. ప్రధానంగా దానికి కారణం వారు వ్యవహరించే భాష వీళ్ళెవరికి తెలియదు, వారు రికార్డులు పొందుపరిచే విధానం కూడా ఎవరికి తెలియదు. మనకి ఎందుకు అంత దూరం ఎందుకు, తెలంగాణనే పెద్ద ఉదాహరణ. మేమందరం కూడా ఏపీ కాడర్కి అలాట్ అయినప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళందరికీ ఒక భాషే నేర్చుకోవాలి, మేము ఇక్కడ 2 భాషలు నేర్చుకోవాల్సి వచ్చిందండి. ఎవరైతే ఇన్సైడర్స్ కింద వచ్చారో నాలాంటి వాళ్ళు, మేము తెలుగు భాష హయ్యర్ ఎగ్జామ్ ఇవ్వాల్సి వచ్చేది, ఉర్దూలో కూడా పరీక్ష ఇవ్వాల్సి వచ్చేది. ఎందుకంటే ఉర్దూలో ఇక్కడ డాక్యుమెంట్స్ అని పానీలు అవన్నీ మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా ఉర్దూలో ఉంటాయి. కాబట్టి ఉర్దూ భాష నేర్చుకోవాలన్నారు. 1 సంవత్సర కాలంలో ఆ భాష ఎంత నేర్చుకోగలం? మాలోనే కొంత బాగా భాష నేర్చుకున్న వాళ్ళు, ఉదాహరణకి మా మంచి మిత్రుడు వినోద్ అగర్వాల్ అని ఉన్నాడు. మా అందరికంటే ఉర్దూ చాలా బాగా నేర్చుకున్నాడు, చాలా చక్కగా రాసేవాడు, చాలా సులభంగా చదవగలిగేవాడు. నిన్నో మొన్నో కలిసినప్పుడు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అతను కూడా ఉర్దూ భాష అంతా మర్చిపోయాడు. ఎందుకంటే మనం ఆ భాషని వినియోగించుకోకపోతే
ఎలా జ్ఞాపకం ఉంటుంది మనకు ఆ భాష? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే అది వేరే అది విషయం. వేరండి. సో ఈ భాష మనకున్న రాజకీయ నాయకులందరికీ తెలియదు కాబట్టి, చదవలేరు కాబట్టి, అనువాదించిన గ్రంథాలని వీళ్ళెవరూ చూడరు కాబట్టి, వీళ్ళెవరూ కూడా అసలు ఆ మత విశ్వాసానికి సంబంధించిన లోతులు ఎప్పుడు పరిశీలన చేయలేదు. ఎప్పుడైతే పరిశీలన చేయలేదో వారితో కూర్చుని, అయ్యా ఇది ఎలా మీరు దీన్ని సమర్థించుకుంటారు, చెప్పండి మాకు, ఇది ఎలా సమర్థిస్తారు మీరు అని మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయటం లేదు. ఇవాళ మనకి ఏ విశ్వాసం చెందిన వాళ్ళైనా సరే న్యాయబద్ధంగా ఉండడానికే ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. అన్ని విశ్వాసాల్లో కూడా ఏదో అల్ప సంఖ్యలు అటు ఇటు ఉండొచ్చు. ఎవరైనా సరే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది న్యాయం కాదు కదరా, ఇది నా చేతిలో ఉన్న వస్తువు నీ చేతిలో ఉన్నట్టుగా నువ్వు ఎలా చెప్తారో అంటే వాడు కూడా తప్పును గ్రహిస్తాడు. అది ఎప్పుడు నేను మాట్లాడే ధైర్యం చేయగలిగితే, నాకు వాడి శాస్త్రాన్ని గురించి అర్థమైతే, వాడి మత విశ్వాసాల గురించి నేను కొంత లోతుగా పరిశీలన చేస్తే. అదృష్టవశాత్తు ఇవాళ ఏం జరిగిందంటే గత 15 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో అనేక అరబిక్ గ్రంథాలు, ఇతర పర్షియన్ గ్రంథాలు అనువాదం చాలా గొప్పగా జరిగింది. ఆ ఒరిజినల్ భాషను కూడా అభ్యసించిన వాళ్ళు అనేక మంది హిందువులు తయారయ్యారు. ఇవాళ వీళ్ళందరూ కూడా అనర్గళంగా వాళ్ళ ప్రొవిజన్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ న్యాయస్థానాల్లో మాట్లాడుతున్న కొంతమంది న్యాయమూర్తులు కానివ్వండి, లేదా ఇంకో పక్క న్యాయవాదులు కానివ్వండి, వాళ్ళు చక్కగా క్లియర్గా బలానా ఈ ప్రొవిజన్ ప్రకారం, ఈ వర్స్ ప్రకారం, ఈ హిదత్ ప్రకారం ఇలా ఉంది కదా, దీన్ని ఎలా సమర్థిస్తాము, దీని అనువాదం ఇదే కదా అని మాట్లాడుతున్నప్పుడు వారి ప్రత్యర్థులుగా నిలుస్తున్న వాళ్ళందరూ కూడా కొంత మౌనాన్ని పాటిస్తున్నారు. ఇది కరెక్టే, మీరు చెప్తున్నది లోపమే, కానీ వాళ్ళకున్న ఆ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకునే వ్యవస్థ వాళ్ళు ఇంతవరకు సృష్టించుకోలేదు. ఇప్పుడు మనకి ఇవాళ పీఠాధిపతులు, మన గ్రంథకర్తలు, పండితులు కూడా ఎప్పటికప్పుడు మన వాంగ్మయాన్ని పరిశీలన చేయడం, వాంగ్మయంలో ఏమైనా తప్పులు ఉన్నాయంటే అవి వాస్తవంగా ఉన్న తప్పులా లేదా ప్రక్షుత్పాదా, ఇవి జాగ్రత్తగా చూసి వాళ్ళు బయట తీసుకొస్తున్నారు. ఇది ప్రక్షుప్తం అని చెప్పి వాళ్ళకి తెలిసినప్పుడు తప్పకుండా ఈ తప్పు చెప్తున్నారు. ఈ శ్లోకం ఆ గ్రంథంలో లేనిది, ఇది ఒరిజినల్ దాంట్లో లేదండి, తర్వాత ఎవరో తీసుకొచ్చారు అని కొంతమంది పండితులు చెప్పగలుగుతున్నారు కనీసం ఇవాళ. అలాంటి విషయాలు బహుశా ఆ విశ్వాసాలకు చెందిన వారు కూడా పూనుకుని చేయగలిగితే ఇలాంటి తప్పులన్నీ కూడా మనకి పోయే అవకాశం ఉన్నది. వఫ్క్ దీని గురించి అయితే మనం చూస్తున్నాం, ఇవాళ పార్లమెంట్లో దాని సవరణ బిల్లు తీసుకొచ్చారు. మరి ఇన్ని లోపాలున్న బిల్లు మరి ఆ సమయంలో పార్లమెంట్ ఏ విధంగా ఆమోదం చేసింది అన్నది కూడా పెద్ద ప్రశ్న కింద వస్తున్నది. మరి దాని మీద ఎంత చర్చ జరిగిందో మనకు తెలియదు. మనకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఎవరు మాట్లాడే ధైర్యం చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మనం మాట్లాడితేనే తప్పుగా భావించే రోజుల్లో ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి. అందువల్లే బహుశా ఇప్పుడు అది కొంత వాతావరణంలో మార్పు వస్తున్నది కాబట్టి వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు. వాళ్ళలో కూడా చాలామంది పెద్దలు వీటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నారు. మనం అయోధ్య తీర్పు తర్వాత చూసాం, శ్రీరాముల వారి ప్రతిష్ట కార్యక్రమంలో చూసాం. అనేక మంది వాళ్ళలో కూడా బయటకు వచ్చి దీని గురించి మనం ఎవరం కూడా విభేదించడానికి లేదు, మనందరం సహకరించాలి. అందరిలో ఉంది కదండి, అందరిలో విజ్ఞత ఉన్నది, వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం ఈ వక్ఫ్ ప్రాపర్టీ దాని గురించి కూడా తప్పకుండా దేశంలో దీని మీద అలజడి పెరగకుండా సామరస్యపూర్వకంగా ఇది న్యాయస్థానాలు దీన్ని తీర్పిస్తాయి. న్యాయస్థానాన్ని ఇవాళ అభ్యర్థించడం కూడా మొదటిసారి జరుగుతుంది కాబట్టి న్యాయస్థానం కూడా దీన్ని పరిశీలన చేస్తోంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా నిరంతరం వారు ఎంతో కృషి చేస్తున్నారు. నిజ అన్వేషణ కోసం చెప్పి అనేక గంటలు వెచ్చిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వారు సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మొన్న రిజర్వేషన్స్ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక కుటుంబంలో ఒకరు పైకి వస్తే ఇంకా ఆ కుటుంబానికి రిజర్వేషను అవసరం ఉండదు అన్నట్టుగా ఇచ్చేసింది. ఇప్పుడు మనం ప్రమోషన్స్లో కూడా మనం రిజర్వేషన్స్ చూస్తున్నాం. దీని పరిస్థితి ఏంటి? ఎలా దీన్ని అంటే
ఇప్పుడు ఒక కుటుంబానికి రిజర్వేషన్ వద్దన్న ఇది అంటే అందరికీ రిజర్వేషన్లు అందాలి అనేది సుప్రీంకోర్టు యొక్క అవునండి. ఆలోచన. అవునండి. అవును. అట్లనే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ పరిస్థితి ఏంటి? దాని మీద ఏమన్నా ఆలోచనలు జరుగుతున్నాయా? అవునండి, దీని మీద ప్రమోషన్ల మీద రిజర్వేషన్ అన్నది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అమలు జరిగిందండి. ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదుట. నాకు తెలిసినంత వరకు కేవలం మన పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమోషన్లో రిజర్వేషన్ అన్నది మనం తీసుకొచ్చిన మార్పు. ఇది దేశంలో ఇంకెక్కడా లేదని నాకు చెప్పారు. ఓకే. దీని మీద నా జ్ఞాపకం ఉన్నంత వరకు సుప్రీంకోర్టు కూడా ఇది చెల్లదు అని చెప్పి నిర్ణయం చేసిందండి. సుప్రీంకోర్టు కూడా ఏమందంటే ఎంట్రీ సమయంలోనే రిజర్వేషన్లు సమర్థనీయం, కానీ ప్రతి స్థాయిలో కూడా దీన్ని మనం రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు కాదు, రాజ్యాంగబద్ధమైన చర్య కాదు అని సుప్రీంకోర్టు కూడా దీని గురించి నిర్ణయం చేసిందని చెప్పి నేను విన్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ప్రమోషన్లో చాలాసార్లు దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏమిటంటే ఒకే స్థాయికి చెందిన ఉద్యోగస్తులు అందరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ల కింద జాయిన్ అవుతారు. వీళ్ళకి రేపు డిప్యూటీ డైరెక్టర్ కింద ప్రమోషన్లు ఇస్తున్నప్పుడు వీళ్ళలో కొంతమందిని డిప్యూటీ డైరెక్టర్ కింద ప్రమోషన్ ఇచ్చేటప్పటికి రిజర్వేషన్ ఆధారంగా వీరు కొంతమంది జాయింట్ డైరెక్టర్ల కింద త్వరగా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ బ్యాచ్ వాళ్ళే వారి కింద పనిచేయాల్సిన అవకాశం వస్తుంది, అవసరం కూడా ఏర్పడుతుంది. ఇది కొంతమందికి ఆమోదయోగ్యంగా లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నిరసన వాళ్ళు చెప్తున్నారు. మరి కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు నిరసన అంటే రోడ్డు మీదకి ఎక్కలేరు కాబట్టి వారు చేస్తున్న పనిలో వారి పనితీరు ఒక మార్పు చెందే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా నిరుత్సాహంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అంశం అండి. రాజ్యాంగబద్ధంగా ఏది ఎవరికి దొరకాలో లభించాలో అందరికీ అందించాలి. సుప్రీంకోర్టు మరి ఇవాళ అంత విశేషమైన వాదనల తర్వాత ఇది అనేక సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉన్నది కాబట్టి మన రాష్ట్రంలో మనం మొదలెట్టాం. ఇది దేశవ్యాప్తంగా చెందింది ఇవాళ. తప్పకుండా ఇది క్లాసిఫికేషన్ అన్నది జరగాలి. మరి కొంతమంది అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా వారికే ఫలాలు అందడం అన్నది నేను వ్యక్తిగతంగా దాన్ని సమర్థించనండి. తప్పకుండా ఎందుకు మా ఐఏఎస్ ఆఫీసర్స్లో నాకు తెలిసి, నేను వారి పేర్లు చెప్తే బాగుండదు, కొంతమంది వాళ్ళ పిల్లల యొక్క కాస్ట్ ఆ కాస్ట్ కింద వాళ్ళు చెప్పలేదండి. వాళ్ళంతటా వాళ్ళే ఒక రకమైన నియమాన్ని పాటించారండి. వెరీ గుడ్. సో వాళ్ళు డిక్లేర్ చేయలేదు, వాళ్ళు ఓపెన్ కేటగిరీలోనే వెళ్ళారండి ఆ పిల్లలు. గుడ్ గుడ్. కాబట్టి మనకి బొమ్మ బొరుసాలాగా రెండు రకాలుగా కూడా ఉన్నాయి సమాజంలో. ఇవాళ దానికి న్యాయస్థానం తుది తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు దీన్ని ఎలాగా ఆచరించాలి, ఏ కొలతబద్దలను పెట్టుకోవాలి, ఎవరు అభివృద్ధి చెందినట్టుగా మనం పరిగణించవచ్చు, ఎవరు అభివృద్ధి చెందలేదు ఆ కులాలకు సంబంధించిన వారిని ఎలా పరిగణించవచ్చు, దీని విశ్లేషణ అది జాగ్రత్తగా చేసి దీన్ని అమలు చేస్తే తప్పకుండా అట్టడుగు వర్గాల వారందరికీ విశేషమైన లాభం పొందుతారు. వారికి కూడా అవకాశాలు, మన రాజ్యాంగం కల్పించిన అవకాశాలు వారికి కూడా లభిస్తాయండి. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు సార్. అయ్యా, ఆయన మంచి అంటే మంచి ఇంటలెక్చువల్ ఇది అన్ని అంశాల మీద, హిస్టరీ మీద, వీటిలన్నిటి మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి నువ్వెందుకు ఐఏఎస్కి అప్లై చేయలేదు అని అంటే అతను అన్న మాట ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు బి ఏ ల్యాండ్ బ్యూరోక్రాట్. దీన్ని ఎట్లా చూడాలా అంటే ల్యాండ్ బ్యూరోక్రాట్ అక్కడ పనికిరాడు అని ఏమంటే సరే ఏమో అనుకోవద్దు మీరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం. నేను ముందు నుంచి భావించింది ఏమిటంటే సార్, మనకి వృత్తిరీత్యా ఐఏఎస్ ఆఫీసర్లు సమాజంలో అందరికంట గొప్ప మేధావులు అని ఎప్పుడు భావించనండి. కానీ అది ఉంది కదా సార్, అది అనుకుంటారు అందరూ. నేను వినమ్రతతో అందరికీ చెప్తున్నాను మీ ద్వారా, మేధావి వర్గం సివిల్ సర్వీస్లోకి రాక్కర్లేదండి. కొంతమంది వస్తే మంచిదే, వాళ్ళు ఉండడంలో తప్పు లేదు, కానీ అవసరం అని మాత్రం నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఇక్కడ కూర్చుని నేను ఒరిజినల్గా ఈక్వేషన్లు తయారు చేయక్కర్లేదు, ఇక్కడ కూర్చుని నేను ఒరిజినల్గా సైంటిఫిక్ హైపోథెసిస్ తయారు చేయక్కర్లేదు, ఇక్కడ కూర్చుని నేను ఐన్స్టైన్ గారు చెప్పింది కరెక్టా కాదా అన్వేషణ చేయక్కర్లేదు. ఇక్కడ నేను కేవలం రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అమలు చేస్తున్నప్పుడు ఈ ఫలాలు అందరికీ అందేటట్టుగా చూడాలి.
అమలు చేసే విధానంలో లోపాలు ఏమన్నా ఉంటే పసిగట్టి ఎప్పటికప్పుడు సరిదిద్దాలి. ఎవరికి ఈ అభివృద్ధి ఫలాలు అందాలో వాళ్ళకి పూర్తిగా అందేటట్టుగా చూడాలి, కానీ 4-5 పళ్ళు నా జేబులో వేసుకుందాం అని ప్రయత్నం జరగకుండా చూసుకోవాలి. ఇవి ఇవాళ సివిల్ సర్వెంట్ చేయవలసిన పని. అలాగే విశేషమైన చర్యలు ఏదైనా ప్రభుత్వం తలపెట్టినప్పుడు, ఒక లెజిస్లేషన్ చేయడానికి పూనుకున్నప్పుడు మేధావి వర్గం సమాజంలో ఉన్నది. ఆ మేధావి వర్గాన్ని సమీపించి, అయ్యా మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేద్దామని మన నరేంద్ర మోదీ గారు భావిస్తున్నారు. ఎలా చేయాలి అంటే, ఒక కస్తూరి రంగం లాంటి మేధావి సమాజంలో ఉన్నవాడు ఆయన్ని ఆహ్వానించి, ఆయన్ని దీనికి అధ్యక్ష స్థానం ఇచ్చి, అయ్యా మీరు చెప్పండి పాలసీ ఏం చేయాలో. మీరు పాలసీ చేసే ముందు దయచేసి అందరితో సంప్రదించండి. ఇది రాష్ట్రాలన్నీ కూడా అమలు చేయాలి కాబట్టి రాష్ట్రాలకు కూడా దయచేసి వెళ్ళండి. మీరు వెళ్ళడానికి మేము వెసులుబాటు కల్పిస్తాం. మీకు మా జాయింట్ సెక్రటరీ ఎవరో ఒకడు మీతో పాటు ఉంటాడు అని ఇలా ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లే అన్నిటికీ అధ్యక్షులు అయిపోవాలి, ఐఏఎస్ ఆఫీసర్లే ఆఖరి మాట అన్నిటి మీద చెప్పాలి అని నేను ఎప్పుడు భావించట్లేదు. కాబట్టి మేధావి వర్గం సివిల్ సర్వీస్లోకి కంపల్సరీగా ఉండాలని కానీ, ఉన్న వాళ్ళందరూ మేధావి వర్గానికి చెందిన వాళ్ళని కానీ నేను ఎప్పుడు భావించట్లేదండి. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది మేధావులు తప్పకుండా ఉంటారు. కొంతమంది అద్భుతమైన గ్రంథాలు రాస్తున్నారు, ఇవాళ కూడా రాస్తున్నారు. మనకి జంట నగరాల్లోనే ఒక మహా మేధావి ఆయన ఉన్నారు, సిబి రావు గారు అని చెప్పి, 90 ఏళ్ళు వయస్సు. ఆయన మన భారతదేశం యొక్క రాజ్యాంగం గురించి ఏ విధమైన మార్పులు చేయాలన్న దాని మీద ఒక అద్భుతమైన ఒక తులనాత్మక గ్రంథాన్ని రాశారు ఆయన ఈ వయసులో. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేదు, తప్పకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు అనేక రంగాల్లో ఉన్నారు. మనకి ఎకనామిక్స్లో ఉన్నారు, ఆర్బీఐ గవర్నర్ల కింద చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేధావి వర్గం ఉన్నది, కానీ వాళ్లే ఉండాలని మాత్రం నేను ఎప్పుడు భావించట్లేదు. అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ నాకు ఆయన అడుగుతాను. అదే మీ గొప్పతనం. అసలు ప్రభుత్వాన్ని ఎట్లా లూటీ చేయాలా అనేది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ అంటే అన్పడ్గాళ్ళు ఉన్న రాజకీయ నాయకులకి ఎవరు నేర్పిస్తున్నారు సార్ ఇవన్నీ? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఎవరు నేర్పిస్తున్నారు? ఇవాళ మనం చూస్తున్నది ఏమిటంటే, దురదృష్టవశాత్తు రాజ్యాంగాన్ని మనం అమలు చేసిన విధానం వల్ల కావచ్చు, రాజకీయ పార్టీల్ని పోషించిన విధానం కావచ్చు, ఎలక్షన్స్ నిర్వహించిన తీరు వల్ల కావచ్చు, ఏది ప్రధాన కారణమో మనం చెప్పలేం. కానివ్వండి, ఇవాళ ధనం ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి రాగలుగుతారు అన్నది బాగా రూఢీగా మనందరికీ అర్థమైపోయిందండి. ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడో మనకి మచ్చుక్కి ఎవరో ఒక మనకి గుమ్మడి నరసయ్య గారు ఉండేవారు శాసనసభ్యుల కింద ఇల్లందు. నేను ఒకసారి ఖమ్మం జిల్లా జన్మభూమి కార్యక్రమం ఏదో కార్యక్రమంలో సూపర్వైజరీ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు ఆ ఇల్లందు ప్రాంతంలో జీపులో కారులోనే వెళ్తుంటే నాతో పాటు ఉన్న ఆఫీసర్ చెప్పారన్నమాట, సార్ ఆయనే సార్ నరసయ్య గారు ఎమ్మెల్యే గారు అని. ఆయన హాయిగా నాగలు పట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాబట్టి అలాంటి శాసనసభ్యులు మనకి ఎందుకు సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు మన పార్లమెంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకు పూరి గుడిసా అదే అండి సైకిల్ మచ్చుక్కి మనకి తెలుగుదేశంలో ఒక ఆయన ఎవరో వచ్చారు సైకిల్లో ఆయన వెళ్ళారు పార్లమెంట్కి అని చెప్పి, నాయుడు గారు అని చెప్పి, విజయనగరం కాన్స్టిట్యువెన్సీ నుంచి. కాబట్టి కొంతమంది ఉన్నారు, కానీ చాలా చాలా అల్పులు వాళ్ళు. అంటే ఈవెన్ 1% కూడా లేరు. 542 మంది ఉన్న పార్లమెంట్లో ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటారా అని కూడా నాకు అనుమానమే. కాబట్టి అందరికీ కూడా ఎవరికి ఎంత ధనం ఉన్నది అన్నది మనకి ప్రతిసారి లెక్కలు వస్తూ ఉంటాయి. ఇది ఇలాగే కొనసాగిస్తూ పోవాలా, లేదా ఏదైనా ఒక రోజు కొంచెం చదువుకున్నవాడు, సంస్కారాలు బాగా ప్రకటించుకున్నవాడు, సమాజంలో సామాజిక స్పృహతో పనిచేసినవాడు, ఉద్యోగస్తులకి ఎంతో ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచినవాడు, వారు పెట్టుకున్న వ్యవస్థలో ఏదైనా కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంచి అభ్యుదయ భావాలు ఉన్న కవి కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు స్థానం లభించట్లేదంటే వీళ్ళందరికీ కూడా ధనం. కొన్ని సందర్భాల్లో కొన్ని పొలిటికల్ పార్టీలు ధనం లేకపోయినా కూడా వీళ్ళని మనం ప్రవేశపెడితే మన అభ్యర్థి కింద మనకి గౌరవం ఇనుమడింప చేసుకున్న వాళ్ళం అవుతాం అనే దృష్టితో
కొన్నిసార్లు అలాంటి వాళ్ళని కనీసం వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఈ మధ్యకాలంలో అది కూడా తగ్గిపోయిందండి. ఇవాళ వస్తున్న వాళ్ళు కూడా నేను అంటే బాగుండదు, కానీ కొన్ని సందర్భాల్లో పదవీ విరమణ చేసిన అధికారులు కూడా ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద కూడా విమర్శలు ఈ విధంగా వినిపిస్తున్నాయి. కాబట్టి ధనమే దీనికి ప్రధానంగా కొలతబద్దగా ఉంది. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కూడా ఒక 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఉండాలనే భావిస్తున్నాడు. కానీ ఒకసారి 5 సంవత్సరాలు చేస్తాను, చేసి గౌరవంగా బయటకు వచ్చేస్తాను అని ఎవరు భావించట్లేదు. మనకి కనీసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధ్యక్ష పదవి 2 సార్లే తీసుకోవచ్చు. ఇక్కడ అలాంటిది లేదు. కాబట్టి 5 సార్లు పార్లమెంట్కి వెళ్ళిన వారు, 6 సార్లు పార్లమెంట్కి వెళ్ళిన వారు కూడా మనకి ఇవాళ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎలా గెలుస్తున్నారు, ఇన్నిసార్లు ఎలా గెలుస్తున్నారంటే తప్పకుండా వీళ్ళలో కొంతమందికి ధనమే ఉపయోగపడుతున్నది. వాళ్ళకున్న ప్రాపకాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ధనాన్ని మనం రాజకీయాలకి ఎప్పుడు దూరం చేయగలుగుతామో అప్పుడు వీళ్ళకి ఆ టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇవాళ సగటు శాసనసభ్యుడు, సగటు పార్లమెంట్ సభ్యులు బహుశా వాళ్ళ మనస్సులో ఇదే ఉంది కదా అని చెప్పి అందరూ ఆశించి భావించి వాళ్ళని సమీపించి వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకి విద్యలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వాళ్ళలో ఒకవేళ దీనికి లొంగని వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళని ఎవరిని రానిరు దగ్గరికి. వాళ్ళు కేవలం వాళ్ళ దృష్టితో వాళ్ళు పనిచేస్తారు. కానీ ఇలాంటి ఆకర్షణలకి లోనయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని కొన్ని సందర్భాల్లో మనం చూసాం వీళ్ళని అడ్వైజర్ల కింద కూడా పెట్టుకొని ఆ అడ్వైజర్ల కింద వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ అంతా కూడా చట్టరీత్యా చెల్లదు, కానీ వీళ్ళకి ఆదాయ రీత్యా చాలా చాలా చెల్లుతుంది. ఆ విధంగా వాళ్ళని మన సిస్టంలోకి తీసుకొచ్చి వ్యవస్థని పతనం అవడానికి కూడా కారకుల కింద అవుతున్నారు. కాబట్టి ఎవరు నేర్పించుతున్నారంటే సమాజం అంతా సిద్ధంగా ఉంది. కేవలం ఐఏఎస్ ఆఫీసర్లే మనం చూపించక్కర్లేదు, సెక్రటేరియట్ వాళ్ళకి చూపించవలసిన అవసరం లేదు, ప్రైవేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ చూపించవలసిన అవసరం లేదు. అందరం కూడా ఈయనకి ఇదే కావాలి, ఈయనకి పార్లమెంట్లో సమాధానం ఎలా చెప్పాలి అన్నది ఆయనకు అవసరం లేదు, ఆవిడకి అవసరం లేదు, అసెంబ్లీలో సమాధానాలు ఎలాగా ప్రశ్నలు ఎలా లేవనెత్తాలి అన్నది వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి వీళ్ళకి ఇదే విద్య కావాలి. ఈ విద్య నేర్పిస్తే మనం వాళ్ళకి సమీపించే వాళ్ళు అవుతాం, మన పలుకుబడి కూడా సమాజంలో పెరుగుతుంది, కనీసం ఒక 5 సంవత్సరాలు అనే దృష్టితో ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వ్యవహరిస్తున్నారో మీరు అన్నట్టుగా ధనానికి ప్రాధాన్యత పెరుగుతున్నది. ఆ ధనాన్ని సంపాదించడానికి తెలుసో తెలియకో అడ్డదారులు తొక్కడం ప్రారంభించిన తర్వాత ఒకసారి ఒక మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభిస్తే మళ్ళా వెనక్కి వచ్చి ఆ మార్గాన్ని మార్చుకునే వెసులుబాటు అందరికీ లేదు. కాబట్టి వాళ్ళ భవిష్యత్ అంతా కూడా శూన్యమైపోతుందండి. ఇది ఉంది కదా ఆకాశాత్పతితంతో ఆ విధంగా వెళ్ళిపోతున్నారు, అందులో పడిపోతున్నారు. గంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మురుగు కాలువల్లో. సో వీళ్ళందరూ కూడా మరి అలాంటి భావాలతో పనిచేసేటప్పటికి అలాంటి వాళ్ళే వాళ్ళని సమీపిస్తున్నారు. ఒకట్లేండి, ఇక్కడ ఇప్పుడు కరప్షన్ అనేది అన్ని లెవెల్స్లోకి పాకిపోయింది సార్, ఇంక్లూడింగ్ ఏ కామన్ మ్యాన్. నీకు ఓటేయాలనంటే నాకు డబ్బులు ఇవ్వాలా. వీళ్ళు ఏమంటారు, నీకు డబ్బులు ఇచ్చాను కదా నేను సంపాదించుకోవాలి కదా, నీకు అడిగే ఆ హక్కు ఎక్కడుందని వీళ్ళు అంటారు. మరి ఇది ఈ విష సర్కిల్ ఎక్కడో చోట కట్ అయితే తప్ప. మనం సామాన్యంగా పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయంటేనండి, ఎంత తక్కువ మందిని మనం ఇంపాక్ట్ చేస్తే ఎంత ఎక్కువ లాభం వస్తుందో ఆ కొలతబద్ధతో నిర్ణయాలు తీసుకుంటాం సార్. ఎంత తక్కువ మంది కదా, ఆ కొలతబద్ధ ప్రకారం తీసుకుంటే మనకి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల సంఖ్య తక్కువ కదా, మనకి జనాభా అంతా మనం చేయలేం. కాబట్టి వీళ్ళని ముందు వీళ్ళ పని ఏంటో వీళ్ళ పని పడదాం, వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం అని ఒకవేళ మీరు చాలా అసాధ్యమైన విషయాన్ని చాలా సులువుగా చెప్పారు. అది మనం సమీపిద్దామని ఒకవేళ అందరం అనుకున్నాం అనుకోండి. నేను మొన్న కూడా దీని ప్రస్తావన తీసుకొచ్చాను. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఇవాళ 2016లో ఈ చట్టం తీసుకొచ్చి
2021లో కొన్ని సవరణలు చేశారు ఈ చట్టం. ఏమిటి చట్టం యొక్క ఉద్దేశం? ప్రైవేటు క్యాపిటల్తో ప్రారంభించిన యూనిట్స్, ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్ వాటిల్లో కనుక ₹1,00,000కి మించిన నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని ఆధారంగా అప్పులు ఇచ్చిన వాళ్ళు, అయ్యా నాకు ₹1,00,000 నష్టమైపోతున్నది కనీసం అని ఎవరికైతే ఆ ఆలోచన వస్తుందో, నష్టాన్ని వాళ్ళు చూస్తారో, వాళ్ళు ఐబీసీ కింద వాళ్ళు ఆ యాజమాన్యం మీద కేసు వేసి ప్రవేశపెట్టచ్చు. ఈ విధంగా చేయొచ్చు. అంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, కెనరా బ్యాంక్ అనండి, ఏదో ఒక బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అనండి, ఆ బ్యాంకు దగ్గరున్న ఆర్థిక వనరులు తీసుకుని బలానా ఆయన అప్పు కింద తీసుకొచ్చి ఆయన సొంత పెట్టుబడి ఒక 20% 30% ఈక్విటీ పెట్టి ఆ లోన్ తీసుకొచ్చి వ్యాపారం మొదలెట్టి ఇంత విశాలమైన వ్యాపారం చేస్తున్నానని చెప్పి ప్రకటనలు జారీ చేసుకుని దాన్ని క్యాపిటల్ మార్కెట్లో ఆయనకు కావాల్సిన షేర్స్ కూడా అమ్ముకుని ఈ డబ్బంతా తీసుకొచ్చి ఉన్నట్టుండి ఒకసారి అనూహ్యంగా కూలిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా మా పరిస్థితి ఏమిటి అని ఇన్నాళ్ళు అడిగినప్పుడు సమాధానం ఏం దొరికేది కాదండి. కానీ ఇవాళ ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చిన తర్వాత దీని ఆధారంగా వెంటనే ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడో వాడి ఆస్తులు ఏమిటి, వాడికి ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఇవన్నీ లెక్క తీసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఈ కోర్టు నిర్ణయం చేస్తున్నదండి. దాంతో దేశవ్యాప్తంగా నేను విన్నది, నా జ్ఞాపకం ఉన్నది, 3,00,000 కోట్లు ఈ విధంగా ఈ కోర్టులు పోగు చేసి ఎవరికి వాళ్ళ అప్పులు వాళ్ళకి తీర్చిందండి. గ్రేట్. అలాగే ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక వ్యవస్థని కూల్చిన ప్రజాప్రతినిధులు కూడా తెలిసి, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చట్టబద్ధత లేదు అని తెలుస్తుంది. దానికి కొన్ని మనం నిర్వచనాలు జాగ్రత్తగా తయారు చేసుకోవచ్చు కొత్తగా. ఇన్నాళ్ళు మనకి ఈ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మీద కూడా అలాంటి చట్టం లేదు. మరి ఇవాళ తయారు చేసుకున్నాం, అవసరం వచ్చింది కాబట్టి. ఇవాళ ఈ అవసరం మనకు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రజలకి ఏదో విధంగా చెప్పి వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళందరి దగ్గర ఓట్లు సంపాదించి 5 సంవత్సరాల కాలంలో ఆ వ్యవస్థని అతలాకుతలం చేసిన వాళ్ళని మనం వదిలేద్దామా? వాళ్ళకి ఓట్లు పడలేదు, ఎలక్షన్లో ఓడిపోయారు, ఇదే వాళ్ళకి శిక్ష అని చెప్పి వదిలేద్దామా? లేదా లేదు కదా సార్, జరుగుతుంది కదా. వాళ్ళు సపోజ్ వాళ్ళందరూ ఓడిపోయారు, అంతేనండి, ఓడిపోయారు కాబట్టి తగిన శాస్తి ప్రజలు చేశారని చెప్పి నేను ఒక చిన్న ఇది సార్, అంటే అఫ్కోర్స్ రాజకీయాలు మన ఇది కాదు. కాంగ్రెస్ వారు మొన్న ఒక ఇదిగో మేము మాకు ఓటేస్తే, గెలిస్తే కూడా కాదు, మాకు ఓటేస్తే మీకు నెలకి ఇంత ఇస్తాము అని చెప్పి ఒక బాండ్ లెవెల్లో రాసి సంతకం పెట్టించి ఇచ్చారు. అదే అండి, ఇప్పుడు దాని మీద చర్య, ఇప్పుడు ఇట్స్ కరప్షన్. అదే అండి, నేను కూడా ఇలాంటివన్నీ కూడా రేపు మనం తీసుకురాబోయే చట్టంలో పొందుపరచచ్చు. ఇవాళ ఒక రాష్ట్రం ఎన్నికలకు వెళుతున్నప్పుడు మనం రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాం, ఎందుకంటే చిన్నది అర్థం అవుతుంది కాబట్టి. ఒక రాష్ట్రాలు ఎన్నికలకు వెళుతున్నాయంటే ఆ ఆదాయ వనరులు ఎంత, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎలాంటి నిక్షేపాలు ఉన్నాయి, ఇవన్నీ లెక్క కట్టడం పెద్ద సమస్య కాదు. ఎవరెవరు అభ్యర్థులు వస్తున్నారో, పార్టీలు వస్తున్నారో, ఈ పార్టీలందరికీ కూడా మనం ఈ జాబితాలు ఇవ్వచ్చండి. ఏమండి, మీ ఖజానాలో తెలంగాణలో, మీ ఖజానా ఆంధ్రప్రదేశ్లో, మీ ఖజానా కర్ణాటకలో 10,000 కోట్లు ఉన్నాయి. ఈ 10,000 కోట్లతో మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని నడిపించదలుచుకున్నారు, ఈ 10,000 కోట్లని మీరు ఎన్ని కోట్ల కింద దీన్ని మల్టిప్లై చేస్తారు, ఎలాంటి అప్పులు తీసుకొస్తారు, ఎలాంటి పథకాలు తయారు చేస్తున్నారు, దీనివల్ల తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత పెరుగుతుంది సార్? మమ్మల్ని ఊహల్లోకి తీసుకుపోతున్నారు సార్ మీరు. అలా చేయాలండి ఇవాళ, ఎందుకంటే ఇవాళ నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం మీరు చెప్తున్నారు. ఇవాళ విద్యా ప్రమాణాలు పెరిగే సమాజంలో 1952లో మనం ఎలక్షన్లు ప్రారంభించినప్పటికి ఇవాళ 2024కి విశేషమైన విద్యార్హతలు సమాజంలో ఉన్నాయి. ఇవాళ లిటరసీ ఇవాళ 70% దాకా చేరింది, కొన్ని రాష్ట్రాల్లో 100% ఉంది. అయినా ఇదే పద్ధతి. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రకటనలు చేయడం, వీడు ఇష్టం వచ్చినట్టు వీడు ఓట్లు వేయడం,
ఒక్కొక్క ఓటుకి వీడింత డబ్బులు అడగడం, వాడు ఇచ్చానని వాడు చెప్పడం, ఇద్దరూ కలిసి వ్యవస్థని కుప్పకూల్చడం, దాని తర్వాత వచ్చేవాడు నా దగ్గర ఏం డబ్బులు లేవు నేనేం చేయలేకపోతున్నాను అని వాడు కొత్తగా అప్పులు చేయడం, లేదా వాడు కొత్తగా ఆస్తులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం, ఉన్న భూములన్నీ వాడు విక్రయించేయడం, భూములన్నీ విక్రయించిన తర్వాత రేపు ఏదైనా వైద్య కళాశాల పెట్టడానికి భూములు లేవు, ఒక మంచి యూనివర్సిటీ స్టార్ట్ చేద్దామంటే భూములు లేవు ప్రభుత్వం ఆధీనంలో. కాబట్టి ఇవన్నీ మనకి గోచరం అవుతున్నాయి, ఇవాళ కనిపిస్తున్నాయి. దీన్ని మనం సమాజంలో దీన్ని చూసి మనం స్పందించకపోతే భవిష్యత్తు మనని క్షమించదు కదా. కాబట్టి ఇలాంటి మార్పులు కావాలి. ఇవాళ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ లాంటి చట్టం రాజకీయ నాయకులు కూడా దాన్ని వర్తింపచేసి ప్రతి ఒక్కళ్ళని కూడా జవాబుదారీగా చేసి వాళ్ళు తీసుకుంటున్న ప్రతి చర్యల్ని కూడా మనం జాగ్రత్తగా భూతద్దంతో చూస్తే తప్ప ఈ డబ్బులున్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. లేకపోతే సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వస్తాడు. అయ్యా నేను నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ మనం ఇస్కాన్లో చూడండి, నేను ఉదాహరణకు చెప్తున్నాను, వాడు ఎంబీఏ చదివినవాడు, వాడు ఎక్కడో స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, ఎంబీఏ చేశాడు, వాడు ఇవాళ వచ్చి శుభ్రంగా వాడు సన్యాసి వస్త్రాలు కాషాయ వస్త్రాలు ధరించి చక్కగా వాడి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాడు. కాబట్టి అనేక మంది ఇలా తయారయ్యారు. అన్ని విశ్వాసాల్లో అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఇవాళ చర్చిలో కొంతమంది అలా తిరుగుతుంటారు. కాబట్టి సేవ చేద్దాము, సేవ చేయడం ద్వారా నా పరమార్థాన్ని నేను వెతుక్కుంటాను అని మాట్లాడేవాళ్ళు సమాజంలో ఉన్నారు. కాబట్టి ఒక 540 మందిని మనం దేశంలో వెతకలేమండి. ఒక రాష్ట్రంలో 175 మంది ఆంధ్రప్రదేశ్లో లేరా అండి? కర్ణాటక మన తెలంగాణలో 119 మంది కావాలి, లేరా అండి? నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, సత్యమే పలికేవారు, ధర్మం ప్రకారంగా జీవించేవాళ్ళు. ఎప్పుడైనా సరే మదన్ గారు మీరు మా ఇంటికి రండి, మీరు హాయిగా చూడొచ్చు. ఒకానొక సందర్భంలో నేను నా మీద ఒక ఆకాశరావు అన్న ఉత్తరం వస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నా కెనరా బ్యాంక్లో నాది అకౌంట్ ఉండేదండి, ఆ అకౌంట్ నెంబర్ 2158 ఏదో ఉండేది. నా పాస్బుక్ తీసుకెళ్ళి మంత్రి గారి పేరు చెప్పను, మంత్రి గారి ముందు ఆ పాస్బుక్ పెట్టానండి. సార్ ఇదండి నా బ్యాంక్ అకౌంటు, ఇదిగో నా పాస్బుక్, దయచేసి చూడండి. ఆయన నిర్ఘాంతపోయాడు. ఏమిటండి ఏం చేస్తున్నారు, నాకెందుకండి మీ అలా కాదు సార్, మీ దగ్గరికి ఏవో ఆకాశరావణ ఉత్తరాలు వచ్చాయి, నేనేదో డబ్బు తినేస్తున్నా అని చెప్తున్నారు, నేను మీకు ప్రమాణపూర్వకంగా చెప్పడానికి వచ్చానండి, నేను అలాంటిది ఏమి చేయలేదు, ఇదిగో నా బ్యాంక్ అకౌంటు, ఇంతకంటే ఏమైనా డబ్బులు ఎవరికైనా దొరికితే దయచేసి తీసేసుకోవచ్చు, నా మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పాను. ఇలా అనేక మంది అధికారులు ఎప్పటికప్పుడు నించుంటున్నాం మేము, మాకేం భయం లేదు, మాకేం ఆస్తులు సంపాదించి దాచుకున్నది లేవు, బినామీ ఆవిడ పేర్లు రాసింది లేదు, అలాంటి ఆలోచన లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది సమాజంలో ఉన్నారు. పురుషులు స్త్రీలు సమాజ సేవ చేయడానికి వాళ్ళు పూనుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి మనం తీసుకొచ్చి వాళ్ళని శాసనసభలో కూర్చోబెడితే వాళ్ళప్పుడు దేశాన్ని యొక్క గతిని మారుస్తారు, వేగవంతం చేయగలుగుతారు, ఆశాజనకంగా చేయగలుగుతారు. ఇవాళ రాజ్యసభలో ఉన్న సభ్యుడి మీద అతను స్త్రీని అగౌరవపరిచాడని చెప్పి ఫిర్యాదులు వస్తున్నప్పుడు ఆ రాజ్యసభకే కళంకితం కాదండి? ఎలా మనం చూస్తూ ఊరుకుంటామండి? శాసనసభ్యుడు అంటే ఎలా అతను ప్రసంగించగలగాలి, ఎలా మాట్లాడగలగాలి, సమస్య ఉన్న ప్రాంతానికి ఎంత ధైర్యంతో వెళ్ళగలగాలి, వీళ్ళందరికీ వెనకాల కాన్వాయ్ పెట్టుకుని గన్మెన్లు పెట్టుకుని అప్పుడు కానీ వీళ్ళు ఎక్కడ వెళ్ళటానికి లేదండి. నాకు అర్థమవుతుంది ఏదో ట్రైబల్ ఏరియాలోనూ ఎక్కడో కొంత పూర్వం రోజుల్లో నక్సలైట్స్ ఉన్న ప్రాంతంలో వెళ్ళటం సరే వాళ్ళ ప్రాణకే హాని ఉందని, ఎవడైనా సరే ఇవాళ గన్మెన్లు పెట్టుకునే తిరుగుతున్నాడు కానీ ధైర్యంగా ప్రజలను ఎందుకు సమీపించట్లేదండి? అయ్యా నేను ప్రతిరోజు 4 గంటలు నా నా మండలి కోసమో లేదా ప్రాంతం కోసం నా నియోజకవర్గానికి 4 గంటలు నా కాలం ఇస్తాను. నేను రోజు పొద్దున్న 6 నుంచి 10 దాకా నేను దీనికోసమే ఉంటాను, తర్వాత నా వృత్తిరీత్యా చేసుకోవాల్సిన పనులు నేను చేసుకుంటాను అని ఒక ప్రణాళిక పెట్టుకోమనండి. వీళ్ళని ఎవడడుగుతున్నాడండి 24/7 ఉండమని చెప్పి? ఎవడు అడగట్లేదు, ఎవడు చేస్తున్నాడు సార్ అట్లా చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా చేసి వాళ్ళకి కావాల్సిన రాబడి వారి తెలివితేటలతో సంపాదించమనండి. నా వ్యాపారంలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారండి. నేను కొంతమందిని ఈ మధ్యన కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నేను ప్రభుత్వంతో బిజినెస్ చెయ్యను, ప్రైవేట్గా నా బిజినెస్ నేను చేసుకుంటాను, ప్రభుత్వంతో నా బిజినెస్ ఎప్పుడూ చేయలేదు, చెయ్యను, నాకెందుకు వచ్చిందండి ప్రభుత్వంతో అంటున్నారు. కాబట్టి అలాంటి ఒక రకమైన నిష్ఠ ఈ ప్రతినిధులు చూపించగలిగితే ఎంత
అద్భుతమైన మార్పులు సమాజంలో కనిపిస్తాయండి. అప్పుడు వాళ్ళు నిలదీయగలుగుతారు ఎవరినైనా, నువ్వు ఎలా చేస్తున్నావా ఇలాగా అని చెప్పి నాలాంటి అధికారిని నిలదీయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. వాటిలోనే లోపాలు ఉన్నప్పుడు మన పూర్వీకులు చెప్పినట్టు ఎవరు వేలు చూపిస్తే 3 వేళ్ళు నీ వైపు చూస్తున్నాయి. నైతికంగా వీళ్ళెవరికి అధికారం ఉండటం లేదు, దాంతో వీళ్ళెవరు ప్రశ్నించట్లేదు. కాబట్టి ఒకటి అలాంటి మార్పు రావాలి. 2 ఎవరి మీదైనా ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు ఒక ఫాస్ట్ కోర్ట్ లాంటిది ఏదో తీసుకొచ్చి దాన్ని వెంటనే డిస్పోజ్ చేయాలి. కానీ సంవత్సరాలు పెట్టు కూర్చుంటే ఎలా అవుతుందండి? ఇప్పుడు అదే కదా సార్ ఇవాళ మనం ముద్దాయిల కింద పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ వివరాలు మర్చిపోతారు. వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత కేసులు వస్తే వాడు మర్చిపోతున్నాడు. వాడు ఇలాంటివన్నీ కూడా మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి జడ్జీలు కూడా మారిపోతారు కదా, జడ్జిలు మారిపోతున్నారు, జడ్జీలు రిటైర్ అయిపోతున్నారు, మారిపోతున్నారు. కాబట్టి ఇవి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాజంలో మీరు భావిస్తున్నట్టుగా ఈ విద్యను నేర్పించడానికి ఎవరి పని అవసరం ఉండదండి. నైతికంగా జీవించడానికి మనకి ఎవరు సహాయం అక్కర్లేదండి. నేను ఎప్పుడు సత్యమే పలుకుతానంటే నాకు రోజు ఎవరో ఒక అడ్వైజర్ అక్కర్లేదు కదా. నేను ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకోకపోతే నాకు అడ్వైజర్లు ఎందుకండి? నేను నా దగ్గర ఉన్న డబ్బును ప్రభుత్వానికి వెచ్చిస్తున్నాను, ప్రభుత్వం నాకు ఇవ్వవలసిన జీతం నాకు ఇస్తే చాలు అనే ఆలోచనతో ప్రభుత్వంతో సంబంధం ఉన్న అధికారులు ప్రతినిధులు పనిచేసినప్పుడు బహుశా అదే రామరాజ్యం కింద మనందరం భావించాలి. అలాగే రామరాజ్యమే సార్, అదే రామరాజ్యం. ఇప్పుడు ప్రతివాడు దేశం గురించి ఆలోచిస్తే ఇంకా అంతకంటే వేరేం లేదు, నిర్వచనం అదే కదా, శ్రేయోరాజ్యం ఇంకేముంటుంది. అంతే. చాలా ధన్యవాదాలు సార్. నిజంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలను మీరు మా ప్రేక్షకులకు అందించారు. మరలా మరికొన్ని విశేషాలతో మనం ఇంతటితో అయిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే సార్ ఇటువంటి విషయాలు ప్రజలకు తెలియాలి. తప్పకుండా. ఎప్పుడైతే ప్రజలు ఒక ఆలోచన కూడా చాలా చిన్న విషయం కూడా ప్రజల జీవన గతిని మారుస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజలకు మార్గదర్శనం చేస్తూ కూడా అదే, ఎవరిని కించపరచడం కాదు సార్, ఎవరిని నిందించడం కాదు. మనం ఉత్తమమైన స్థితిలోకి మనం వెళ్ళగలగాలి, మనదైన సహజ స్థితికి చేరాలి. అలాగే అందరికీ చక్కగా ఫలితాలు అందాలి, అందరూ ఆనందంగా ఉండాలి. తప్పకుండా మనం ఇంకోసారి కలుద్దామండి. ఖచ్చితంగా చాలా ధన్యవాదాలు. చర్చ జరిగింది. అనేక విషయాల మీద మీరు మంచి వివరణ ఇచ్చారు. ఒక పాజిటివ్ దృక్పథం, ప్రతిదాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు నడవాలని ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. ఇదండి ఈరోజు చర్చా వేదిక. మనం మరొకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరో చర్చా వేదికలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగు వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై మా భారతి.